మొదటిగా దేవుని వాక్యం చదువుకుందాం. తర్వాత చిన్న ప్రార్థన చేసి ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారో ధ్యానించుదాం. దయచేసి చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం. బైబిల్ వెనక నుంచి తెరిచినప్పుడు 69వ పేజ్. మన కామన్ ఫాంట్ తెలుగు బైబిల్ అయితే వెనక నుంచి తెరిచినప్పుడు 69వ పేజీ. లూకా సువార్త 17వ అధ్యాయం మనం చదువుతున్నామండి. ఈ గొప్ప వాక్య భాగాన్ని 5వ వచనం నుంచి ఇలాగా ప్రభు వ్రాయించారు. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీకు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో బడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు దయచూపునని వానిని మెచ్చున, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని అనుకొనుడి కాదు, చెప్పుడనె మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ పరిశుద్ధాత్మ సహాయము ఎంతగానో కోరుకుంటూ ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. మనకున్న ఈ సమయంలో మనం 2 వాక్య భాగాలు ఎక్స్పోజిషన్ చూస్తాం. 2 భాగా. మొదటగా ఈ వాక్య భాగం. ఈ వాక్య భాగం యొక్క థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ పాత నిబంధన గ్రంథంలో మరొక వాక్య భాగం కొద్దిసేపైనా చూడాలి చివరకు. అది చూడడానికి ముందు ఈ వాక్య భాగాన్ని ఏ ఆలోచనతో ప్రారంభించాలో ఈ మాట శ్రద్ధగా ఆలకించాలి. ఈ స్థలంలో ఉన్న మీరందరూ ఈరోజు రాత్రి చనిపోతే ఆల్రెడీ మీరు దేవుని నమ్ముకున్నవారు కాబట్టి, మంచిగా ప్రభువుని వెంబడించిన వారు కాబట్టి, నిజంగా ప్రభు యొక్క శిష్యులైతే మీరు పరలోకంలో వెళ్తారు, ప్రభు ముందు నిల్చుంటారు. దేవుని ముందు చాలా మందికి దేవుడు గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తారు. మీ టర్న్ వచ్చేసరికి అమ్మా నీకివ్వడానికి ఏమీ లేదని చెప్పొచ్చు. నీ పక్కనున్న వాళ్ళకి ఎంత కిరీటం ఇస్తే నాకేమిస్తాడో అని మీరు అనుకోవచ్చు. ఆ పక్కనున్న వాళ్ళకి ఎంత చిన్న కిరీటం ఇస్తే నాకెంతో చిన్నదో పెద్దదో అని అనుకోవచ్చు. నీ దగ్గరకు వచ్చేసరికి ఇదిగో నీ 70 సంవత్సరాల జీవితంలో, నీ 80 సంవత్సరాల జీవితంలో, నీ 30 సంవత్సరాల జీవితంలో నీకు కిరీటం కాదు, ఉంగరం స్టిక్కర్ ఇవ్వడానికి కూడా ఏ రికార్డు లేదు అని ఆయన పక్కకి వెళ్ళిపోతే అప్పుడు మన ముఖం ఎలా ఉంటుంది? సిగ్గుపడనక్కరలేని పనివానిగా బహుమానం పొందుకునేటట్లు పరిగెత్తమని మరొక దగ్గర చెప్పబడిన మాట బట్టి అక్కడకు వెళ్ళాక ఏ బహుమానము పొందుకోవడానికి ఈ భూమి మీద జీవితంలో మన దగ్గర ఏ రికార్డు దేవుని దృష్టి లేకపోతే అది ఎంత బాధాకరమైన విషయమో తెలుసా అండి. కానీ ప్రభు మన జీవితంలో చేసిన ఒక అద్భుతం ఏంటో తెలుసా? ఈ రోజు రాత్రి మిమ్మల్ని చంపట్లు. ఎందుకో తెలుసా? ఈ రోజు బట్టి నీ రికార్డు చూసి నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఎక్కడి నుంచైనా ఏదో సాధించేటట్లు, సంపాదించేటట్లు మీరు పరిగెత్తాం. అందరూ శిష్యులే. చాలా మంది అనుకుంటారు నేను నిజంగా శిష్యునే. ఒక బహుమానం ప్రభువు నుంచి, ఒక మెప్పు, పలా నమ్మకమైన మంచి దాసుడా, పలా నమ్మకమైన మంచి దాసురాలా అనే ఒక మాట, ఒక మెప్పు పొందుకోవడానికైనా అనుకుందాం. ఇలాగా మనకి ఈ రోజు వరకు ఉన్న భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, చేసిన సేవను బట్టి సాటిస్ఫై అవ్వకూడదు. ఒకవేళ నాకివ్వడానికి ఏమీ లేకపోతే నా పరిస్థితి ఏంటి? నేను సంఘంలో ఉన్నప్పుడు ఎవరినైతే చులకనగా చూశానో, నిన్న కాక మొన్నకు వచ్చాడు చర్చికి, నేను ఎప్పటి నుంచో ఉన్నాను చర్చికి, చాలా చేశాను అనుకుంటూ ఎవరినో కొంతమంది తమ్ముళ్ళనో చెల్లెళ్ళనో
ఎవరినో ఒకరిని చిన్నవాడు జూనియర్ బ్రదర్ మొన్నే వచ్చాడు చిన్నాడు, అరే రారా పోరా అని ఈజీగా మాట్లాడేసే వాళ్ళకి దేవుడు ఒక గొప్ప కిరీటాన్ని ఇచ్చి నా దగ్గరికి వచ్చి, అరే నీ కిరీటం కాదురా తమ్ముడు, అసలు నీకు ఉంగరం కాదు కదా, ఉంగరం స్టిక్కర్ ఇవ్వడానికి కూడా నా దగ్గర లేదు, ఎందుకంటే నీ దగ్గరే రికార్డు లేరు అనే మాట మనకు చెప్తే, అరే ఈ భూమి మీద జీవితంలో ఎంతో మందిని చులకనగా చూసి కేర్లెస్ గా మాట్లాడాం, కానీ వాళ్ళందరూ నిత్యత్వంలో మనకంటే ఎంతో గనులుగా సాధించారు. మన గురించి చెప్పడానికి ప్రభు ఒక్క మాట కూడా లేకపోతే అది ఎంత దుఃఖకరమైనది. కాబట్టి సాధించరు. ఈ భూమి మీద జీవితంలో కాదు కానీ నిత్యత్వంలో అవసరమైనదే అసలైనదే సాధించాలి. ప్రభు నుంచి ఒక్క మాట బల ఆ ఒక్క మాట. మరి నిజంగా కిరీటాలు ఉన్నది తర్వాత విషయం, కానీ ఆ ఒక్క మాటే అనేకమైన గొప్ప మహిమ కిరీటాలతో సమానం. కాబట్టి ప్రభు మన జీవితానికి ఈరోజు ఈ వాక్య భాగంతో ఏం తెలియచేస్తున్నారో తెలుసా? అనీలో అక్కలు దయచేసి జాగ్రత్తగా ఆలకించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించే వారిలో ఎంత పెద్ద సమస్య ఉందో తెలుసా? అది ఎంత పెద్ద సమస్య తెలుసా? నేను చేసిన సేవకి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను కట్టుకున్న భక్తికి, నేను కట్టుకున్న మడికి దేవుడు నన్ను ఆశీర్వదించాల్సిందే, నన్ను మెచ్చుకోవలసిందే, నేను కోరుకుంటున్న అందలాలు ఎక్కించాల్సిందే అన్నట్టు ఎంతో గొప్ప పోటీ స్వభావం హృదయంలో ఉంటది. ఇది తిరుగులేని సత్యం. మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీరు ఒక్కరే రాజేమో, కానీ మీరు ఒక నలుగురు సేవకులతో కలిసి కూర్చున్నప్పుడు ఎవరెక్కువ, దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు, ఇందులో ఎవరెక్కువ, మాలో ఎవరెక్కువ, మాలో ఎవరు పవర్ఫుల్, మాలో ఎవరు సక్సెస్ఫుల్, మాలో ఈ నలుగురు సేవకుల్లో ఎవరు గ్రేటెస్ట్. సంఘంలో ఉన్న శిష్యులందరి దగ్గర ఇదే సమస్య. ఈ సమస్య గురించి ప్రభువైన యేసు హృదయాలు ఎరిగిన వాడు కాబట్టి, అక్కలు అన్నలు ఈ మాట ఆలకించండి, ప్రభువైన యేసుకి మనిషి యొక్క అంతరంగంలో, హృదయంలో, మనసులో, ఆలోచనలో ఏం తిరుగుతుందో ఎవరు చెప్పక్కర్లా. ఆయన హృదయాలు ఎరిగినవాడు కాబట్టి, వాళ్ళ హృదయాల్లో ఉన్నదాని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, ఈ ఉపమానం చెప్పిన వాళ్ళు కూడా పాపం అసలు ఉపమానం ప్రభువైన యేసు ఎందుకు చెప్పారో కూడా తెలియకుండా, ఆలోచించకుండా, అస్సలు ఏ కనెక్టివిటీ లేకుండా బోధించిన వాళ్ళు చాలా మంది నాకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నిజం చెప్తున్నా, వాళ్ళు నాకంటే చాలా భక్తిపరులు. వాళ్ళ భక్తిని బట్టి చూస్తే వాళ్ళ చెప్పును తుడిచి వాళ్ళ కాళ్ళకు తొడవడానికి కూడా నేను సరిపోను. కాకపోతే ఈ విషయంలో తప్పిపోయా. అలాంటి విషయాన్ని మనం చూడబోతున్నాం. అసలైన సత్యాన్ని ఈ వాక్య భాగం నుంచి చూడబోతున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న సమస్య ఏంటో తెలుసండి? వాళ్ళ దగ్గర ఉన్న సమస్య కోసం ప్రభు ఎలా వాళ్ళ దగ్గర ఉన్న నోటి నుంచి వచ్చిన మాట వెనకాతల వారి హృదయంలో ఏముందో దానికోసం ఆయన అవసరమైన ఒక స్టోరీ లైన్ చెప్పి, అంటే ఉపమానం చెప్పి అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ చదవమంటారా? ఇదిగో చదువుతూ ఉన్నాను. 10వ వచనం చూడండి. ఇప్పుడు మనం చదివిన అదే వాక్య భాగం 10వ వచనం. అటువలే మీరు కూడా. సో ద వెరీ కంక్లూజన్, ఆయన ఆ ఉపమానం చెప్పడానికి, అసలు డిస్కషన్ స్టార్ట్ అవ్వడానికి కంక్లూజన్ ఏమి ఇచ్చారో తెలుసా? ఇదిగో దీన్ని బట్టి దేర్ ఫోర్, అటువలే, ఇది ఫైనల్ కంక్లూజన్, అప్లికేషన్, ఛాలెంజ్. అటువలే మీరు కూడా ఏంటి, ఏం చేయాలి? మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, మేము పనికి మాలిన వాళ్ళము, చెయ్యాల్సినవే చేశాం కానీ అంతకంటే ఎక్కువేమీ చేసేయలేదు అనే విషయం మీరు మనసులో అనుకోవడం కాదు, అద్దం ముందు నిల్చొని మీతో మీరు చెప్పుకోవడం కాదు, ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఎంత పెద్ద అప్లికేషన్ ఇవ్వడానికి అవసరం ఏమొచ్చింది ఇప్పుడు చూస్తారా? ఆయన ఇస్తున్న ఈ అప్లికేషన్ బట్టి వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసా? ఏం కోరుకొని, ఏం డిస్కషన్ పెట్టుకొని ఫైనల్ గా యేసు ప్రభుతో వచ్చి ఏం మాట్లాడారో చూడబోతున్నాం. వెనక్కు నుంచి. ఎందుకో తెలుసా అండి? అంత ఈజీగా అర్థమయ్యే వాక్య భాగం కాదని ముందే చెప్పాను సార్. ఈ వాక్య భాగం యొక్క అర్థం చెప్పిన తర్వాత కూడా నేను ఒప్పుకోను అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే హ్యూమన్ ప్రైడ్ అలా పనిచేస్తుంది. నా భక్తి ఏంటి, నా కమిట్మెంట్ ఏంటి, అలాంటిది యేసు ప్రభు ఎలా చేసి తొక్కి పడేస్తాడు. అసలు అంతే, తొక్కి పడేస్తాడు. ఎవరినో తెలుసా? ఈ భూమి మీద జీవితంలో, ప్రపంచ చరిత్రలో ఎవరు మొనగాడో, పరిచర్యలో ఎవరు భక్తిలో మహా మొనగాడో అలాంటి వాళ్ళందరినీ 0 మార్కులు ఇచ్చాడు యేసు ప్రభు. అరే, మేము ఇంతవరకు చేసిన సేవ ఏమైపోయింది, మేము కట్టుకున్న భక్తి అయిపోయింది, మా ద్వారా ఇంత గొప్ప కార్యాలు జరిగితే 0 మార్కులు యేసు ప్రభు ఇవ్వడం ఏంటి? అసలు 0 మార్కులు యేసు ప్రభు ఎలా ఇచ్చాడో తెలుసా? సాధారణంగా ఒప్పుకోలేం.
కాబట్టి వాక్య భాగాన్ని చూసి బాగా అనలైజ్ చేద్దాం. ఈ వాక్య భాగానికి థియోలాజికల్ అనాలిసిస్ చేస్తే, అంటే థియాలజీ చెప్పమంటే చాలా మంది దైవజనులు చెప్తారు, కానీ వాళ్ళు ఏ వాక్య భాగాన్ని ధ్యానిస్తారో దానికి వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతాన్ని అప్లై చేస్తే, అంటే ఆ కోణంలో, ఆ వెలుగులో, ఆ లెన్స్ పెట్టి చూస్తే ఈ వాక్య భాగం ఎలా అర్థమవుతుందో రియల్లీ షాకింగ్. ఆ మొదటిసారి అర్థమైనప్పుడే నన్ను దేవుడు ఎంత షాక్ గురి చేశారో ఇదిగో శ్రద్ధగా చూడండి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి తెలుసా ఈ వాక్య భాగం చదివినప్పుడు? అపోస్తలుడు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 12 మంది. మనం చూస్తున్నాం ఇప్పుడు 5వ వచనం నుంచి 17వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనం నుంచి, అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ఈ మాటను మంచి సేవకులు ఎలా బోధించారో తెలుసా? చూసారా? ఎవరైనా వచ్చి బాగు చేయమన్నారు, ఎవరైనా వచ్చి అది చెయ్యి ఇది చెయ్యని అడిగారు, కానీ అపోస్తలులు ఏమడిగారో చూసారా? యేసు ప్రభుకి మీరెప్పుడైనా ఇలాంటి మంచి విషయాలు అడిగారా? ఎప్పుడు ఆశీర్వాదాలు కోరుకుంటారు, స్వస్థతలు కోరుకుంటారు, క్షేమాల్ని, సుఖాల్ని, సంతోషాల్ని కోరుకుంటారు, కానీ ప్రభువా మాకు విశ్వాసం వృద్ధి పొందించనే మీరు ఎప్పుడైనా అడిగారా మీ మొహాలు పెట్టుకొని అని? ఓహో, మామూలు కాదు అలా తిట్టే మెసేజ్లు. మంచి సేవకులే మరి చెప్పాలంటే. అపోస్తలుల్లా మీరెప్పుడైనా అడిగారా? మీ జీవితానికి కావలసింది ముఖ్యంగా విశ్వాసమని మీకు ఎప్పుడైనా గుర్తించారా? ఈ మాటలన్నీ చాలా బాగుంటాయి, కానీ ఈ విషయం ఏంటో తెలుసా? సార్ ఈ మాట ఆలకించండి. వాళ్ళు చాలా తప్పు ప్రశ్న అడిగారు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అని యేసు ప్రభువుకి రిక్వెస్ట్ చేస్తే అందులో తప్పేంటి కాదు, పాపమది. చూస్తారు మీరు. నిజానికి ఎవరైనా యేసు ప్రభు ప్రశ్న అడిగితే ఒకరో ఇద్దరు అడిగారు. 12 మంది కలిపి కూడబలుక్కుని ఒకే ప్రశ్న ఎందుకు అడిగారు అంటే, వాళ్ళు ఈ విషయం, ఈ రిక్వెస్ట్ యేసు ప్రభుకి చేయడానికి ముందు డిస్కషన్ పెట్టుకొని ఫైనల్ కంక్లూజన్తో ఆయన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశారు. 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి యేసు ప్రభుకి ఒక రికమెండేషన్ చేశారు. ఇంట్లో డిస్కషన్ అవ్వకుండానే వాళ్ళ అమ్మ వచ్చి రికమెండ్ చేస్తుందా? ఒకరు చంద్రబాబుగా చెయ్యు, ఒకరిని పవన్ కళ్యాణ్ గా చెయ్యు అంటే, ఒకరు సీఎం, ఒకరు డిప్యూటీ సీఎం, ఒకరు ప్రైమ్ మినిస్టర్, ఒకరు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా చెయ్యు నువ్వు రాజుగా వచ్చినప్పుడు అని వాళ్ళ అమ్మ వచ్చి అడిగిందంటే, ఇంట్లో ఈ అబ్బాయిలిద్దరు వాళ్ళ అమ్మతో డిస్కషన్ పెట్టారు. మేము అడిగితే బాగోదు, మిగతా వీళ్ళందరూ కుమ్మేస్తారు మమ్మల్ని, కాబట్టి నువ్వు వచ్చి అడుగు మమ్మీ అని చెప్తే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది. సో 2 కాదు 3 కలిసి వచ్చినప్పుడే ఇంట్లో డిస్కషన్ అయిందంటే, 12 మంది కలిసి వచ్చి ఒకే ప్రశ్న యేసు ప్రభువుకు అడుగుతూ, అంటే ఒకే రిక్వెస్ట్ చేస్తున్నారంటే అంతకు ముందు డిస్కషన్ జరిగింది. ఇంతకీ డిస్కషన్ దేని మీద జరిగింది? జరిగి ఉండొచ్చు అంటే వాళ్ళు దేని గురించి అడుగుతున్నారు చూడండి. వాళ్ళు దేని గురించి అడుగుతున్నారంటే, మనందరి దృష్టికి విశ్వాసాన్ని వృద్ధి పొందించు అనే మాట అద్భుతం. సేవ చేయడానికి, ప్రభు యొక్క శిష్యత్వాన్ని న్యాయంగా నమ్మకంగా జరిగించడానికి, శిష్యులుగా ఉండడానికి అద్భుతమైన విశ్వాసం, అచంచలమైన విశ్వాసం అవసరమే. కాబట్టి విశ్వాసాన్ని వృద్ధి పొందించమని వీళ్ళు అడిగారంటే వాళ్ళ మొదటి క్లెయిమ్ ఏంటో తెలుసా? ఆల్రెడీ మాకుంది, కానీ ఉన్నది సరిపో. మాకు విశ్వాసం లేదు, విశ్వాసం నువ్వు అని అనలేదు వీళ్ళు. విశ్వాసాన్ని వృద్ధి పొందించు అన్నారంటే మా దగ్గర ఆల్రెడీ ఉంది, కానీ ఆ ఉన్నదాంతో నీలా మేం చెయ్యలే. ఎందుకంటే నువ్వేం చెప్తే జరిగిపోతున్నది, ఏం చెప్పినా ఫెయిల్ అవుతుంది. అందరూ నిన్నే ఇంటికి పిలుస్తున్నారు భోజనకి రమ్మని, మమ్మల్ని ఎవరు పిలవట్లా. అందరూ నీకే సాగిలు పడుతున్నారు, నిన్ను చూడడానికి చెట్లెక్కి మెట్టలెక్కి చూస్తున్నారు, కానీ మాకంత సీన్ లేదు, ఫాలోయింగ్ లేదు. ఎంతకాలం నీతో ఉంటే, ఏలియా గారి వెనకాతలు ఉంటే ఎలీషా ఎంత ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఉన్న ప్రవక్తలు, మరి నువ్వు గురువు అయితే నీ వెనకాతలు ఉన్న మేము శిష్యులం. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మేమే కదా, మీ తర్వాత మేమే కదా, కానీ మాకు గౌరవాలు లేవే. మాకు గౌరవాలు ఎందుకు లేవో తెలుసా? నీ దగ్గర ఉన్న సక్సెస్ రికార్డు మా దగ్గర లేదు. నువ్వేం చెప్తే జరిగిపోతున్నావు, మేము చెప్తే జరగట్లా. నిజానికి చూసారండి, చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్. వాళ్ళు వచ్చి విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటే ఈయనేం చెప్పాడు తెలుసా? ప్రభు యేసు ఏం చెప్పాడు తెలుసా? అస్సలు మీరు చాలాసార్లు మనం విన్నాం, వాక్యం చదివాం కాబట్టి తర్వాత ఏం చెప్పారో రిప్లై మీకు తెలుసు కాబట్టి అసలు లాజిక్ మిస్ అయిపోతారు. నిజానికి తర్వాత యేసు ప్రభు ఏం చెప్పారో మనకు తెలియలేదు అనుకోండి. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అంటే యేసు ప్రభు తర్వాత ఏం చెప్పాలి? ఏం చెప్పుండొచ్చు? అద్భుతమైన గెస్ వర్క్ ఉంది నా దగ్గర. ఇలా అనొచ్చు, ఇలా అనాలి, ఇలా అనాలని. బట్ అవన్నీ ఏంటంటే హైపోథసిస్, ఇక్కడ లేని మాట్లాడినట్టు అవుతుంది. కాకపోతే ఆలోచించాలగా, టెక్స్ట్ ఏం చెప్తుందో, ఎంత ముఖ్యమో, ఏది మిస్ అయ్యిందో ఆలోచించడం కూడా ఒక థియోలాజియన్కి, ఎక్స్పోజిటర్కి అంతే ముఖ్యం. అన్ని మనం చెప్పం, దాని మీద మనం మెసేజ్ ఏది కడతామని కాదు, కానీ ఆలోచించాలి అట్లీస్ట్. అరే నేనే వచ్చి యేసు ప్రభుకి నా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి సార్ అని అన్నానంటే అర్థం ఏంటి? నాది ఉంది, కానీ తక్కువ ఉంది.
అరే తక్కువ ఉన్న మంచిదే కదా అబ్బాయి, చాలా మందికి లేడు, నీ దగ్గర తక్కువ ఉన్న మంచిదే కదా, నువ్వేంటి ఎందుకు అసలు వృద్ధి పొందించమని అడుగుతున్నావు? అసలు నీ మైండ్లో ఏం తిరుగుతుంది? నీ దగ్గర ఉన్న విశ్వాసం తక్కువ ఉందని నీకెందుకు అనిపించింది? వీళ్ళ దగ్గరికి ఎందుకు అనిపించిందో తెలుసా? దానికి యేసు ప్రభు చెప్పిన రిప్లై చూడండి సార్, ఎంత విచిత్రంగా ఉందో. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభుతో చెప్తే, మీరు వాళ్ళు అంటున్నారు, ప్రభు వాళ్ళతో అంటున్నారు, మీకు ఆవగింజంత ఉంటే ఆ దగ్గర ఉన్నట్టుంది, ఆ కంబళి చెట్టును చూసి నీవు వేళ్లతో సహా పెకలింపబడి మిక్కిలి లోతైన సముద్రంలో నువ్వు నాటబడాలంటే అది మీకు లోబడును అని యేసుప్రభు అన్నాడంటే, వీళ్ళు ఎందుకు అడుగుతున్నారో తెలుసా? విశ్వాసం, ఎక్కువ విశ్వాసాన్ని. మేమేం చెప్పినా అవ్వట్లా, మేమేం చేసినా అవ్వట్లా. నువ్వు ఒక మాట చెప్తుంటే సచ్చినోడు బతికొచ్చేస్తున్నాడు. మేము ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టమంటేనే మా మీద తిరగబడుతుంది దయ్యం. మరి నువ్వెంత సక్సెస్ రేట్ ఉంది, అందుకే నీకు జనాలు అబ్బో బ్రహ్మరథం పడుతున్నారు, గౌరవాలన్నీ నీకే. చూసారా, ఇంతకీ చివరికి వీళ్ళ పోటీతత్వం వాళ్ళలో వాళ్ళకు వచ్చింది అనుకుంటారా? కాదు. వీళ్ళు అడుగుతున్న ఈ ప్రశ్న వెనకాతల వాళ్ళ హృదయంలో ఉన్న పెద్ద పాపం ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడున్న అన్నయ్యలతో నేను పోటీ పడవచ్చు, వీళ్ళు ఎక్కువ నేను ఎక్కువ అని పోటీ పడవచ్చు. కానీ ఇక్కడున్న అన్నయ్యలు ఫైనల్ గా ఎవరితో పోటీ పడుతున్నారు తెలుసా? మెప్పంతా నీకేనా? ఘనతంతా నీకేనా? గౌరవాలన్నీ నీకేనా? ఎందుకు ఇవన్నీ? సక్సెస్ అంతా నీకే. మరి మేమెందుకు సక్సెస్ అవ్వట్లేదు? మేము చెప్తుంటే ఏది లోబడట్లేదు. వీళ్ళ హృదయంలో ఉన్న ప్రాబ్లం, మేము చెప్తుంది జరగట్లేదు, నువ్వు చెప్తే జరిగిపోతుంది. మేము చెప్తుంది ఎందుకు జరగట్లేదు, మాకెందుకు అలా జరగట్లేదు? ఒక రోగిని చూసి నీ రోగం బాగైపోవాలి లేచున్నాడు అని నువ్వు చెప్తే అతగాడు లేచి డ్యాన్స్ చేసుకొని పలిగాడు అన్నాడు అతను. నేను చెప్తుంటే జరగట్లేదు. ఈ 12 మంది డిస్కషన్ పెట్టుకొని ఫైనల్ కంక్లూజన్ దేనికి వచ్చారో తెలుసా? ఆయనకి మనకి ఉన్న తేడా ఏంటి అన్నయ్యలో, మామూలు విషయం కాదు. అక్కడ ఏమీ టెక్షన్ లేదు, నువ్వేంటి బాబు అక్కడేదో ఉండి వాళ్ళ హృదయం లెన్స్ వేసుకొని చూసి వచ్చి మరి చెప్పేస్తున్నావు అని అనొద్దు. అది బిబ్లికల్ ఆంథ్రోపాలజీ తెలిస్తే ఒక మనిషి ఆ పరిస్థితిలో ఉండి పదే యేసుక్రీస్తుతో ఉన్నవాడు అదే పని చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు లాంటి దమ్ము ధైర్యం, ఎందుకంటే అలాంటి సక్సెస్ రేట్ లేనప్పుడు నేనైనా అదే ఆలోచిస్తా. సో బిబ్లికల్ థియాలజీలో ఆంథ్రోపాలజీ అవసరం. ఆంథ్రోపాలజీ అంటే మానవుని గురించిన శాస్త్రం. అక్కడున్న ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అక్కడున్న ఒక మనిషి ఎలాంటి దాన్ని ఏమంటారు స్ట్రగుల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక పెద్ద అద్భుతమైన దైవజనుడి కింద మీరు పనిచేశారా? పని చేస్తే మీకు తెలుస్తుంది. నేను పని చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు. మీరు ఎంత కష్టపడినా మీ పనికి అసలు విలువే ఉండదు, ఫలితమే ఉండదు. కనీసం హై బ్రదర్ ఈరోజు మధ్యగా కష్టపడ్డావు అని షేక్ ఇచ్చినాడు, ఒక్కడు షేక్ అండ్ ఇచ్చినాడు ఒక్కడు. ఎంత కష్టపడిన చివరి చిరాకు వచ్చి సారీ అలాగనిపిస్తుంది లోపల. సారీ, నేను శ్రీకాకుళం పుట్టి పెరిగాను, అప్పుడప్పుడు భాష వస్తుంది. దయచేసి ఈ సహోదరుని ప్రేమతో కొద్ది భరించండి, కంట్రోల్ చేసుకుంటారా? అంటే వేగం మనం కూడా టైంలోనే విషయం చెప్పాలనేది తొందరపాట్లు, అంతే, ఇంకేళ్ళు. నేను మా పాస్టర్ గారి వెనకాతలు కాదు సార్. ఒకవేళ యేసు ప్రభు వెనకాతలు పని చేస్తే, ఇదిగో నేను కరాటే బ్యాక్గ్రౌండ్, మా మాస్టర్ అంటే నాకు ఎంత పిచ్చి అంటే, మా గురువు గారి మీద మా అమ్మ తిట్టిందని, ఇదిగో మీ కరాటే మాస్టర్ వల్లే నీ చదువు ఎలా అయిపోయిందిరా, కాలేజీకి వెళ్ళట్లేదు, మీ మాస్టర్ అని ఏదో మా మాస్టర్ని తిట్టేసరికి, ఇదిగో నిజం చెప్తున్నా, మా అమ్మని మీద నేను కొట్టాను, మా అమ్మ మీద చెయ్యేసుకున్నా. మా అమ్మ కళ్ళు కనిపించవు, బ్లైండ్. నేను పుట్టక మునుకు నుంచే కళ్ళు పోయినాయి. నేను కొడుతున్నాననే విషయం కూడా పాపం మా అమ్మకు తెలియదు. అంత మూర్ఖంగా ఉన్నాను. అది కూడా ఎవరిని తిట్టిందని, నన్ను తిట్టిందని కాదు, మా కరాటే సార్ని తిట్టిందని మా అమ్మ మీద చేయి చేసుకున్నాను. అప్పుడు అదే పెద్ద అతిశయం, గర్వం, ఫూలిష్గా ఉన్నా. కానీ ఆ తర్వాత దాని విషయంలో మా అమ్మ బతుకున్నంత వరకు, ప్రభు ఎవరో తెలిసిన తర్వాత ఈ విషయం అర్థమైంది, నేను ఎంత పిచ్చి పని చేశాను. సరే దాన్ని ఉంచడం, అంత పిచ్చి మా గురువు గారు అంటే. కానీ మీకు నిజం చెప్పనా, కరాటే క్లాసులో 3వ నెలకు వచ్చేసరికి నాకేమనిపించిందో తెలుసా? 3 నెలలు ప్రాక్టీస్ చేసేసరికి నాకు తెలిసి మా మాస్టర్ నేను కొట్టేద్దామని అనుకున్నా. ఏమనుకుంటున్నారా, నేను ఎందుకు మా అమ్మ మీద చేయి చేసుకున్నానని చెప్పానో తెలుసా? మా మాస్టర్, మా గురువు అంటే అంత పిచ్చి నాకు, ఆయనే నాకు మొదటి దేవుడు. కానీ ఈ కరాటే ఎలాంటిదో తెలుసా? మొదటి రోజు గురువు అంటే సూపరే, 2వ రోజు సూపరే, 4 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకెందుకో మన మాస్టర్ కూడా కుట్టేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చి
అవునండి. ఇలాంటి హృదయం ఉన్నవాడు యేసుప్రభు మా పాస్టర్ గారి వెనకాతల కాదు, యేసుప్రభు వెనకాతల నేను సంచి పట్టుకొని తిరిగాననుకో, నాకు తెలిసి నేను ఈయన కంటే ఇంకా గొప్పగా చెప్పగలనని. ఎవరితో పోటీ పెట్టుకుంటున్నానో తెలుసా? ఈ కాన్ఫిడెన్స్‌లో ఎంత ఘోరమైన అనదర్ ఫార్మ్ ఆఫ్ యారగెన్స్ ఉందో తెలుసా? కాన్ఫిడెన్స్ తప్పు కాదనుకున్నాను. నో, కాన్ఫిడెన్స్ చాలా సార్లు ఇట్ ఈస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యారగెన్స్. అసలు గర్వమే పెద్ద పాపం. ఆ గర్వం కనిపించకుండా ఉన్న ఒక ఫార్మ్, ఒక విధానం అంటే కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్, ఇన్ మై గిఫ్టెడ్నెస్. ఏదో ఒకటి నా దగ్గర ఉన్నది. అది ఎంత ఘోరమో తెలుసా? చివరికి మనుషులతో కాదండి, దేవునితోనే పోటీ పెట్టేసుకొని, ఇతగాడి గొప్ప ఏంటి, మనం ఎందుకు అంత రేంజ్లోకి వెళ్ళలేకపోతున్నాం, ఇతగాడు ఏం చెప్పినా జరిగిపోతుంది అంటే ఏదైనా ఇతగాడికి లోపడుతుంది. మనకా లోపడటం లేదు. మనకెలా లోపడుతుంది, ఈయనకి ఎలా లోపడుతున్నాయి? వీళ్ళు ఫైనల్ గా 12 మంది డిస్కషన్ పెట్టుకుని వచ్చిన ఒక కంక్లూజన్ ఏంటో తెలుసా? మరి మీరేమనుకుంటున్నారు? యేసు ప్రభు దేని వల్ల ఆయన ఏం చెప్తున్నా జరిగిపోతుందంటే, మీరు పరిశుద్ధాత్మను కలిగిన వారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరు. కానీ పరిశుద్ధాత్మ లేని వాళ్ళు, యేసు ప్రభు మనలాగే ఉన్నాడు, మనలాగే తింటున్నాడు, మనలాగే బాత్రూమ్కి వెళ్తున్నాడు, మనలాగే పడుకుంటున్నాడు, మనలాగే అలిసిపోతున్నాడు. ఈ యేసుక్రీస్తు ఏం చెప్పినా జరిగిపోతుంది, మనం ఏం చెప్పినా జరగట్లేదు. ఎందుకు ఎందుకు ఎందుకు? భక్తి మనము జాగ్రత్తగా ఉన్నాంగా, ప్రార్థన ఆయనతో పాటు మనము చేస్తున్నాంగా, ఉపవాసాలు ఆయన ఉన్నప్పుడు మనము ఉంటున్నాంగా. మరి ఆయన లాగే మనం అన్ని చేస్తూ మనకెందుకు లోపడట్లేదు, ఈయన చెప్తే ఎందుకు లోపడిపోతున్నాయంటే ఫైనల్ గా వాళ్ళు వచ్చిన కంక్లూజన్ ఏంటో తెలుసా? భక్తి కాదు, ప్రార్థన కాదు, విశ్వాసం మనకు లేదా? ఉంది కదా, లేకుండా ఎందుకు ఆయనతో వస్తాం? అవన్నీ వదిలేసి మరెందుకు ఫెయిల్ అవుతున్నాం? ఆయనకున్నంత లేదు, ఆయనకున్నంత లేదు. మనకుంది కానీ ఆయనకున్నంత లేదు. మేము కూడా ఇగో యేసు నీలాగా నీ తర్వాత ఇలా బోధకుడా, నీలాగా నీ తర్వాత నీలాంటి సేవ చెయ్యాలి అంటే, నీలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఈ లోకానికి ఇవ్వాలంటే, నీ తర్వాత నీ పరిచర్యను ముందుకు శిష్యులుగా తీసుకుని వెళ్ళాలంటే, మరి మాకు కూడా ఆ సక్సెస్ రేటు, ఎఫెక్టివ్నెస్, పవర్ ఉండాలి. అది మాకెలా వస్తుంది? ఇంతకీ నీకెలా వచ్చింది? నీ దగ్గర గొప్ప విశ్వాసం ఉంది, మా దగ్గర అంత లేదు. మాకు కూడా నీకున్నంత విశ్వాసాన్ని ఉండేటట్లు వృద్ధి పొందించవనుకో, నీ తర్వాత మేము కూడా సరైన సక్సెసర్స్ అవుతామని వాళ్ళందరూ డిస్కషన్ పెట్టుకొని ఫైనల్ కంక్లూజన్తో యేసు ఎలా చేయగలుగుతున్నాడు, ఆయనకి ఎలా అన్ని లోబడుతున్నాయంటే ఆయనకున్న అచంచలమైన విశ్వాసం. మరి మనకు లేదా అంటే ఎంతో కొంత ఉందని వాళ్ళ రీజనింగ్, లాజిక్ సాక్ష్యం ఇస్తుంది. మరి ఆయనకి ఎందుకు సక్సెస్ రేట్ ఉంది, మనకెందుకు ఫెయిల్యూర్ ఉందంటే ఆయనకున్నంత విశ్వాసం లేదు. కాబట్టి మనకు కూడా అలాంటి సక్సెస్ రేటు, ఆ సక్సెస్ రేట్తో ఆయన లాంటి ఘనత, మెప్పు, గౌరవాలు ఇవన్నీ మనకి రావాలంటే మనకి ముఖ్యంగా ఉండాల్సింది ఆయనంత విశ్వాసం అని అంత పెద్ద డిస్కషన్ పెట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటే ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? విశ్వాసం ఉందా? నీకుందా? కొద్దిగా దాన్ని వృద్ధి పొందించాలా? ప్రభు చెప్పడానికి ముందు ఇంకొక విచిత్రమైన విషయం చెప్పాలి. యేసు ప్రభు ఆయన చేస్తున్న గొప్ప కార్యాలన్నీ ఆయనకున్న వీళ్ళు అనుకుంటున్నట్టు విశ్వాసం వల్లే చేస్తున్నారా? మీకేమైనా కొత్త ఆన్సర్ ఉందా? సేవకులు చెప్పొద్దు కానీ అక్కడ అన్నయ్యలు ఒకసారి ఆలోచించండి మాట. వీళ్ళందరూ ఫైనల్ గా కంక్లూజన్కి ఏమొచ్చారో తెలుసా? యేసు ఏం చెప్పినా అన్ని లోబడిపోతున్నాయి. చివరికి మరణం లోబడిపోతుంది, సముద్రం లోబడిపోతుంది, తుఫాను లోబడిపోతుంది, రోగాలు లోబడిపోతున్నాయి, దెయ్యాలు అన్ని లోబడిపోతున్నాయి. మరి యేసుకు ఏ మాట చెప్పినా లోబడిపోతున్నాయి అంటే దానికి కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారు? వీళ్ళేమనుకున్నారో తెలుసా? ఆయనకున్న గొప్ప విశ్వాసం అనుకున్నారు. ఆయనకి విశ్వాసం అంటే ఒట్టి విశ్వాసం కాదు, ఆయనకి దేవునిలో గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసం వల్ల ఆయన ఏం చెప్పినా కానీ జరిగిపోతుంది. అంత గొప్ప విశ్వాసం మనకు లేదు కాబట్టి దాన్ని ఎలా వృద్ధి పొందించుకోవాలో అని యేసు ప్రభువుకి వాళ్ళకి తెలిసిన లాజిక్, థియాలజీ, ఫిలాసఫీతో వచ్చి అడిగితే అందులో రెండో పెద్ద సమస్య ఏంటో తెలుసా? మొదటి సమస్య మాకు విశ్వాసం ఉంది అనే వాళ్ళ క్లెయిమ్. దాన్ని యేసు ప్రభు ఎంత ఘోరంగా కొట్టాడో ఒక క్షణంలో చూద్దాం. రెండో పెద్ద సమస్య ఏంటో తెలుసండి? యేసు ప్రభువు చేస్తున్న ఈ కార్యాలు ఏ శక్తితో, ఏ కారణంతో చేస్తున్నాడు అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? దేవుని యందు ఆయనకున్న అచంచలమైన విశ్వాసం వల్ల జరుగుతుంది అనుకున్నారు. నిజమేనా? మీ ఆన్సర్ కూడా అదేనా? మీ ఆన్సర్ ఏంటండి? అక్కలు ఎవరైనా చెప్తారా? విశ్వాసం వల్ల ఏంటి? యేసుక్రీస్తుకు దేవుని యందున్న అచంచలమైన విశ్వాసం వల్ల యేసు ప్రభు ఏం చెప్తే జరిగిపోతుంది కదండి. అంతేనా ఆన్సరు? అక్కలు కొడుతున్నారు బాగా, మీరు బాగా వింటున్నట్టున్నారు. మరి అన్నీలు మీరేనా చెప్తారా?
యేసు ప్రభువుకున్న గొప్ప అచంచలమైన విశ్వాసం వలనే ఇవన్నీ జరుగుతున్నాయా? ఇంకేమైనా ఉందా? చూసారా? యేసు ప్రభువుని కేవలం మనిషే అంటున్నారు వాళ్ళు. ఆయన మానవత్వాన్నే చూస్తున్నారు. ఆయన కేవలం మానవుడే, మనలాంటి మానవుడే. ఆయన చేస్తున్న ఈ కార్యాలు దేవునిలో ఉన్న విశ్వాసం వల్ల చేస్తున్నాడు. కానీ మీరందరూ చెప్తున్నట్లు దేవుని యొక్క శక్తి ఎక్కడో ఉన్న దేవుని యొక్క శక్తి కాదు, ఆయనలో ఉన్న దేవుని అదే స్వభావం వలన. ఆయన దేవుడు కాబట్టి ఆయన మాటకు లోబడుతున్నాయి అనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర లేదు సార్. ఇందాక మాటకి తలూపారు అక్కలు, ఈ మాటకి తలూపుతున్నారు. ఏమనుకోవాలి? మీరు అర్థం చేసుకుని నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థం చేసుకుని మీరు తలూపుతున్నారా? ఇందాక మాటకి అలాగే ఊపారు. ఏ మాటకి? యేసు ప్రభువు కేవలం ఈ అద్భుతాలన్నీ చేయడానికి ఆయనకున్న శక్తి సామర్థ్యాలు ఏంటంటే కేవలం ఆయన దగ్గర ఉన్న విశ్వాసమే అంటే, అవును బాబు అయితే అన్నట్టు తలూపారు. ఇప్పుడు ఏమన్నానో తెలుసా? ఆయనకున్న ఆ శక్తి సామర్థ్యాలకి కారణం ఆయన దగ్గర ఉన్న విశ్వాసం కాదు, ఆయనలో ఉన్న దైవత్వం, దైవిక శక్తి. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏది చెప్తే జరగాల్సిందే, అందుకు జరుగుతుంది. కానీ వీళ్ళేమనుకున్నారు తెలుసా? యేసు చెప్తే ఎందుకు జరిగిపోతున్నాయంటే ఆయన దైవత్వం, దేవుడు, ఆ విషయంలో వీళ్ళకి అవగాహన లేదు. ఆయన ఏం చెప్తే ఎందుకు జరుగుతుందంటే, చివరికి చచ్చినోడైనా ఎందుకు బతికొచ్చేస్తున్నాడంటే ఆయనకి దేవుని మీద ఉన్న అచంచలమైన విశ్వాసం వల్ల అనే కంక్లూజన్కి వచ్చారంటే, మా దగ్గర కొంత విశ్వాసం ఉంది అని చెప్పుకోవడంలో కూడా వాళ్ళు తప్పే చేశారు. యేసు ప్రభు చేస్తున్న ఈ కార్యాలకు కారణం ఆయన కేవలం మనిషి అయి ఉండి గొప్ప విశ్వాసి కాబట్టి జరుగుతున్నాయి అని యేసుక్రీస్తు విషయంలో కూడా వీళ్ళు తప్పే డిస్కషన్లో కంక్లూజన్కి వచ్చారంటే, వీళ్ళందరూ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, పోయిన యేసు గురించి అంతకంటే తెలియదు. వీళ్ళు శిష్యులు. చూసారా? ఇప్పుడు శిష్యత్వం గురించి ఎందుకు ఈ మాటలు మాట్లాడుకుంటున్నామో, అసలు శిష్యుల గురించి, శిష్యత్వం గురించి అసలు ఈ వాక్య భాగం ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలుసా? శిష్యుల్లో అందరికంటే టాప్ లెవెల్ ఉన్న వాళ్ళే అపోస్తలులు. టాప్ లెవెల్ వాళ్ళే ఇంత ఘోరమైన ఫెయిల్యూర్. ఏ విషయంలో తెలుసా? వాళ్ళ గురించి వాళ్ళకి సరైన అవగాహన లేదు. ప్రభువైన యేసు ఎవరో వాళ్ళ గురించి ఏ మాత్రం అవగాహన లేరు. ఇలాంటి వాళ్ళని పట్టుకొని దేవుడు ఈ భూలోకాన్ని తలకిందులు చేస్తాడట. గొప్పగా ఉంది కదా జోకు. వాళ్ళ డిస్కషనే మనకెందుకు లోపట్టం లేదు అనే క్వశ్చను హృదయంలో తలుస్తుంది కాబట్టి డైరెక్ట్గా ప్రభు వాళ్ళు విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడిగితే లోపడ్డం గురించి మాట్లాడాడు. ఏంటి లోపడ్డం? మీరు ఈ కంబల చెట్టుని చూసి నువ్వు వేళ్లతో సహా పెకలింపబడి సముద్రంలో నాటకూడదని చెప్తే అది మీకు లోపడద్ది అన్నాడంటే, ఇంతకు ముందు వీళ్ళ దగ్గర ఉన్న హృదయంలో స్ట్రగుల్ ఏంటంటే, మాకెందుకు లోబట్టం లేదు, ఇవన్నీ ఆయనకెందుకు లోబడిపోతున్నాయి, ఆయన ఏం చెప్పినా జరిగిపోతుంది, మేమేం చెప్పినా జరగట్లేదు. ఇప్పుడు ప్రభువైన యేసు చెప్తున్న అతి విచిత్రమైన ఛాలెంజ్ చూడండి. ఇది మామూలు ఛాలెంజ్ కాదు సార్. ఇదిగో ఈ భూమి మీద బిల్లీ గ్రాహం గారికి యేసు ప్రభు వేసిన మార్కులు 0. ఇంకెవరి పేర్లు చెప్తే బాగోదు, ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన పేరు చెప్పండి. సతీష్ కుమార్ గారికి వేసిన మార్కులు 0. ఈ సేవకుడు ఎంత గొప్ప సేవకుడు కదా, ఆయనకున్న అచంచల విశ్వాసం, ఆయనకున్న భక్తి, ఆయనకున్న భారాన్ని బట్టే దేవుడు సచ్చినట్టు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఈ సేవకుడు అబ్బో జైగాంటిక్ ఫిగర్ అని ఎవరైనా అనుకుంటున్నారేమో. కానీ యేసు ప్రభు ఎలాంటి ఛాలెంజ్ ఇచ్చాను తల తిరిగిపోయింది మొదటిసారి అర్థమయ్యేసరికి. ఈ విషయం నాకు తెలిసిన వాళ్ళతో పంచుకుంటే ఊరికన్నా నువ్వు అన్నీ అలాగే ఆలోచిస్తావు. ప్రపంచం అంతా ఏ దారిలో వెళ్తుందో ఆ దారిలో వెళ్ళు. తప్పు నిన్న కూడా నేను పిలిచి మెసేజ్ ఇస్తాడు. నువ్వన్నీ అలాగే చెప్పావు అనుకో, ఇతగాడైనా కొత్త బాధ బోధిస్తున్నాడు అనుకోని ఎవరు మీకు అర్థమవుతుందా? సత్యం ఏంటంటే మనిషి పాపి. పాపి అంటే ఏ రేంజ్ పాపో తెలుసా? వాడు సంపూర్ణ భ్రష్టుడు, టోటల్లీ డిప్రైవ్డ్ అయినోడికి మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి, మంచి కంక్లూజన్స్ ఎందుకు వస్తాయి? వాడి గురించి అయినా వాడి దేవుడి గురించి అయినా. ఎలాంటి విషయం ఉందో తెలుసా? ఇప్పుడు సార్ ఈ ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు కంబల చెట్టును చూసి ఆజ్ఞాపించావంటే ఆ ఆజ్ఞ ప్రకారం అది లోబడద్ది అని అన్నారు సార్. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం అంటే ఎంత? నేను ఒక చర్చికి వెళ్ళేవాడిని. ఆ చర్చిలో పాస్టర్ గారు ఏమని చెప్పారు తెలుసా? ఆవగింజ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఆవగింజ ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. నీ బాగా చెప్పారులేండి. ఆ అక్క ఏం చెప్పిందో తెలుసా? రౌండ్గా ఉంటుంది. ఆవగింజ రౌండ్గా ఉంటుంది అంటే నీకు ఉన్న విశ్వాసం ఆవగింజంత ఉంటే
నీవు ఒక మాట చెప్తే ఏదైనా జరగాల్సిందే, నీకు లోపడాల్సిందే అన్నప్పుడు ఆ మాటకు అర్థం ఏంటంటే ఆ ఆవగింజ రౌండ్గా ఉంటది కాబట్టి నీ విశ్వాసం కూడా రౌండ్గా అంటే పరిపూర్ణమైతే అంతే. నువ్వేం చెప్తే జరుగుద్ది. అంత చిత్రం లేదక్క. ఆవగింజని ప్రపంచమంతా యూనివర్సల్ రేంజ్ లో ఆవగింజని దేనికోసం ఉపయోగిస్తారు ఎగ్జాంపుల్ గా అంటే అన్ని విత్తనాల కంటే చిన్న విత్తనం అని బైబిలే చెప్తుంది, ప్రభువైన యేసే చెప్పారు. అంటే ఆవగింజతో విశ్వాసాన్ని పోల్చారంటే అరే అన్నిటికంటే నీకు ఉన్న విశ్వాసం మైన్యూట్ మిక్కిలి చిన్నదైతే చాలు, నువ్వు ఒక మాట చెప్తే నీకేదైనా జరుగుద్ది అని అన్నారంటే ఇప్పుడు చెప్పండి సార్ ఒక మాట, నా జేబులో ఉన్న పెన్ను వెళ్ళిపోయి కరుణన్న జేబులోకి వెళ్ళిపోవాలి అని నేను చెప్పాలి. అప్పుడేమవ్వాలి పెన్ను? అది వెళ్ళలేదంటే అర్థమేంటో తెలుసా? నాకంత సీన్ లేదండి. ఇప్పుడు 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 ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, టీవీలో కనిపించే ఏ అన్నయ్యనైనా అన్నా నువ్వు అక్కడే ఉండి ఆ ఫ్యాన్ స్విచ్ వేసుకోవాలని నువ్వు చెప్పన్నా, ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ అవ్వాలి, ఫ్యాన్ తిరగాలి చెప్పన్నా. ఇప్పుడు ఏ అన్న చెప్తాడు? అప్పుడు అన్నలు ఏమంటారు తెలుసా? దేవుణ్ణి శోధించకూడదు. అబ్బా ఎక్కడే ఉంది స్విచ్? అక్కడికి వెళ్ళి 2 అడుగులు వేసుకుని ఒక స్విచ్ వేసుకోవడానికి నేను దేవుణ్ణి శోధించొచ్చా? అయినా నా జేబు పాకెట్ లో ఉన్న పెన్ను అది దనిమొట్టుగానే వెళ్ళిపోయి ఆ అన్న పాకెట్ లోకి వెళ్ళిపోవాలని నేను అలా ఎందుకు అడుగుతా? అవసరం ఏంటి? మరి ఎక్కడ ఉన్న ఈ చెట్టు ఎక్కడ నుంచి లేపబడి సముద్రంలో మిక్కిలి అగాధమైన లోతుల్లో నాటబడ్డానికి ఎక్కడొచ్చిన అవసరం ఏంటట? మీకు అర్థమవుతుందా? ఆ హ్యాంగర్ కొన్న చొక్కా ఎక్కేయం లైపు అని చెప్తే అది వచ్చి ఎక్కిపో అంటే ఇలా తొడిగేసుకోవాలన్నమాట. అంత అవసరం ఏంటి అని అన్నారు అనుకోండి ఎవరైనా. మరి కంబల్ శక్తి ఇక్కడ నుంచి లేచిపోయి సముద్రంలో పాతపడాల్సినంత అవసరం ఏంటి? ఎవరు చూస్తాడో నిజంగా సముద్రంలో పాతపడిందో లేదో? అది కళ్ళ ముందున్న ఎనీ ఛాలెంజ్. ఇది ప్రపంచానికి యేసు ప్రమిస్తున్న ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఇదిగో నాకు శిష్యులే కాదు, నాకు సేవ చేయాలనుకున్న వాళ్ళు ఎవరికైనా మీకు ఇది ఛాలెంజ్. ఒకవేళ దేవునికి సేవ చేసే వాళ్ళు ఎవరైనా దేవునికి అద్భుతంగా సేవ చేసి సాధించాలనుకుంటే దేనితో అనుకుంటారు? భక్తి అనుకుంటారా? విశ్వాసం అనుకుంటారా? ఇదిగో ఛాలెంజ్. నీకు అంత మాత్రం విశ్వాసం ఉంటే, ఎంత మినిమంలో మినిమం ఉంటే నువ్వు దేనికైనా ఒక ఆజ్ఞాపించాలి, లోపడాలి. అది జరగలేదంటే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? మీకు ఎంత షాకింగ్ సత్యమో తెలుసా? అరే అబ్బాయి నీకు ఆవగించంత కూడా లేదురా, నువ్వేంట్రా వచ్చి మా విశ్వాసం ఉంది కానీ సరిపోదు, కొద్దిగా ఎక్కువ చేయని చెప్తున్నావు. బుద్ధంగా నువ్వేం అడుగుతున్నావు? ఈ మహానుభావులకు అర్థం కావట్లేదు అసలు. ఎంతసేపు రిఫార్మర్ల మీద పడి ఏడుస్తారు కానీ మనిషికి విశ్వసించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మ్యాన్ కెన్ బిలీవ్ గాడ్, మ్యాన్ కెన్ చూస్ గాడ్ అని చెప్పేవాళ్ళు ఎంత ఘోరమైన బోధ చేస్తున్నారో తెలుసా? మ్యాన్ కాదుగో ప్రభు దగ్గర ఉన్న అపోస్తలులకే ప్రభు చెప్తున్నాడు, నీకు విశ్వాసం ఉందా? అంత నిజమా? ఇదిగో ఎంతో కొంత కాదు, 1 కేజీ కాదు, 1/2 కేజీ కాదు, ఆవగింజంత ఉంటే ఇదిగో నువ్వు ఒక మాట చెప్పు, అది జరగాలి. అక్కడ చెప్పు చూడంటే నోరు పెగలదు. ఇంకా యేసు ప్రభు ఈ ఛాలెంజ్ తో చేస్తున్న పని ఏంటో తెలుసా? రే బాబు, నాకు సేవ చేయాలంటే, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు నా కోసం చేయాలంటే, ప్రజలకి సేవ చేయాలంటే విశ్వాసమే అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ మీకు ఎంతో కొంత ఉందనుకుంటున్నారు కదా. మీకు వాళ్ళు ఏ మాత్రం విశ్వాసం లేదు అంటే ప్రూఫ్ ఏంటో తెలుసా? నువ్వు దేనికో ఒక ఆజ్ఞవో అది నీకు లోపడాలి. అది ఏది లోపడలేదా నీకు విశ్వాసం లేదు. ఎంతకంటే ప్రూఫ్ ఏంటి? ప్రభా మరి అంత కూడా విశ్వాసం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచావు ప్రభా? మాతో ఏ కార్యాలు జరుగుతాయి ప్రభు అంటే అప్పుడు శిష్యుడికి గాని సేవకుడి గాని అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇదిగో నిన్ను వాడుకొని నీ ద్వారా ఆయుధ శక్తితో చేసుకుంటాడు కార్యాలు. కాబట్టి మెప్పైనా ఘనతైనా సేవకుడికి కాదు, ఆ సేవకుడిని వాడుకున్న ప్రభువుకే. ఎంత కష్టపడ్డాను కాబట్టి దేవుడు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎంత భక్తిగా నన్ను నేను కాచుకున్నాను కాబట్టి అబ్బో దేవుడు వచ్చి కింద పడిపోయి దొరిలేసి పొరుల దండలు వేరే తమ్ముడు నీకంటే గొప్పడేవాడు లేడని చెప్పడానికి అంత చిత్రం ఎవరి దగ్గర లేదు. దేవుడు ఒక మనిషిని వాడుకోవడానికి, ఆయన గొప్ప కార్యాల కోసం వాడుకోవడానికి కనీసం విశ్వాసం కూడా అతని దగ్గర లేదు. అందుకే మెప్పు ఘనత దేవుడి నుంచి కోరుకోవడానికి అస్సలు ధైర్యం చెయ్యొద్దు. మీరు ఎవరితో పోటీ పెట్టుకుంటారో తెలుసా? నేను విశ్వాసం ఎక్కువ ఉండి గొప్ప కార్యాలు చేస్తున్నా. అసలు నేను ఎవరో తెలియకుండా మీరు నాకు శిష్యులు అవ్వడం గొప్ప జోక్ ఇది. మీరు ఎవరు వెనకతలు వచ్చారో, ఎవరిని గురువు అని పిలుస్తున్నారో, ఎవరిని బోధకుని పిలుస్తున్నారో, కనీసం నువ్వు ఎవరికి శిష్యుడు తెలియకుండా నువ్వు శిష్యుడు అనుకోవడం అబ్బా గొప్ప జోక్ ఇది. నీ యజమానుడు ఎవరో తెలుసా అని అప్పుడు ఒప్పందం చెప్పారు. మీరు సేవకులు కాదు, దాసులు. మీరు ఎంత కష్టపడినా దున్నువాడు గాని విత్తువాడు గాని ఒక దాసుడుంటే పొద్దుకల్లా పొలంలో పనిచేసి
అలిసిపోయి ఇచ్చాడు 2 గంటలప్పుడు 8కి వెళ్ళాడు తెల్లవారు 4 కిలోలు అనుకుందాం అలిసిపోయి 2 గంటలకి ఇంటికి వచ్చాడు. నా పొలంలో నా కోసం ఎంత కష్టపడ్డావురా అబ్బాయి, అద్భుతం, నువ్వు వెళ్ళి ముందు భోంచేయి అని అన్నాడు యజమాని. ఎందుకంటే వాడు సేవకుడు కాదు. సేవకునికైతే టైం టు టైం బ్రేక్స్ ఉంటాయి, హక్కులు ఉంటాయి, జీతాలు ఉంటాయి. కానీ అక్కడ ఉన్నది సేవకుడు కాదు, దాసుడు, బానిస. తెల్లవారు 4 గంటలకు వెళ్ళి పొలానికి నీరు కట్టి పొంగన్ని చేసుకొని అలసిపోయి 2 గంటలకు వచ్చాను ఒక ముద్ద తిందామని. అప్పుడు యజమాని ఏమన్నాడు తెలుసా? నాకేదైనా భోజనం సిద్ధపరిచి నేను తిన్నంత వరకు నాకు దగ్గర ఉండే అవసరమని చూసుకోవాలని చెప్తాడు. హే అయ్యగారు, 4 నుంచి చాలా కష్టపడి పనిచేశాను అయ్యగారు, 2 వరకు ఏమీ తినలేదు, అక్కడ ఒక నీళ్ళు తాగానంతే. అరే చాలా కష్టపడ్డారు, ఎల్లు భోంచే. ఇంత కష్టపడి నా పొలం కోసం ఇంత కష్టపడి వచ్చిన తర్వాత కూడా భోంచేయకుండా నా కోసం ఆహారం సిద్ధపరిచి వండి పెట్టి నాకు వడ్డించేవే, నువ్వు మామూలుడు కాదురా అని ఏ యజమాని దాసుడికి సాగిలపడి నమస్కరించడు, పువ్వుల దాంట్లో వేయడు. ఎప్పుడో తెలుసా ఒక దాసుడు ఒక సేవకుడు ఎలా కోరుకుంటాడు? నాకు ఆ హక్కు ఉంది, ఎందుకంటే నేను సేవ చేసింది నాలాంటి వాడికే అనుకునేటప్పుడు ఎవడైనా పోటీ పడొచ్చు. కానీ నేను ఎవరి పొలంలో సేవ చేస్తున్నాను, ఏ యజమానికి సేవ చేస్తున్నానో ఆయన రేంజ్ ఏంటో నాకు తెలిసిన తర్వాత ఇదిగో మెప్పులు ఘనతలు కోరుకోలేను. అలాంటి వాడికి నేను సేవ చేయడమే గొప్ప. ఆయనకి నేను సేవ చేసినందుకు తిరిగి నాకేదో చెప్పాలనుకోవడం సార్, మీకు అర్థమవుతుందా? అరే యేసుప్రభువుని నమ్ముకున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ఇప్పుడు నాకు ఉద్యోగం ఇస్తాడా? అర్రే, నువ్వు ఆయన దగ్గరికి రావడమే నీకు పెద్ద ఆశీర్వాదం. నువ్వు వచ్చినందుకు నీకు ఇంకేదో ఇవ్వడమేంది? ఎప్పుడని కాదు, అడగకుండానే ప్రాణం పెట్టినంత ఉంది ప్రేమ మీకోసం. ఎప్పుడని కాదు, కానీ మీకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఏం తెలుసా? ఇలాంటి దేవుడి కోసం నేను చెమట కాదు, అవసరమైతే రక్తము చిందించడానికి కూడా. నిష్ప్రయోజకమైన సేవకుణ్ణి, అయోగ్యుడను. వాళ్ళ దగ్గర ఉన్న సమస్య మనుషులందరికీ ఉన్న సమస్యే. సేవలో ప్రభు అయిన యేసును వెంబడించడానికి చర్చిలో ఏ సేవ చేయకపోయిన ఒక శిష్యుడికి విశ్వాసికి కూడా ఉన్న సమస్యే. ఆ సమస్య ఏంటో తెలుసా? పోటీతత్వం, గుర్తింపుని గౌరవాన్ని కోరుకోవడం, ఇంత సేవ చేసినందుకు తిరిగి దేవుడి నుంచి ఏదో ప్రతిఫలం ఆశించడం. సార్ శిష్యులకి ఎలాంటి ఛాలెంజ్ ఇస్తున్నాడో మీకు అర్థమవుతుందా? అరే అబ్బాయి, నువ్వు చెమటే కాదు, కన్నీరే కాదు, అవసరమైతే ఈ యజమాని కోసం రక్తము చిందించిన, అరే అబ్బాయి సూపర్ నువ్వు అని ఈ యజమాని నిన్ను మెచ్చుకోవడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే నీ వైపు నువ్వు చూసుకుంటే ఏ వైపు నుండి చూసినా నువ్వు సున్నా మాత్రమే. కానీ ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎటువంటి వాడో తెలుసా? ఎంత భీకరమైన వాడో తెలుసా? అందుగురించే ఈ కొత్త నిబంధన గ్రంథంలో శిష్యుడు, శిష్యత్వం, డిసైపుల్ అనే ఈ కాన్సెప్ట్ ప్రభు ఈ శిష్యులకి లేక క్రైస్తవ్యానికి, సంఘానికి పరిచయం చేయడానికి ముందు అసలు ఈ సిద్ధాంతం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఇదిగో మనకున్న ఈ 10 నిమిషాల్లో అద్భుతమైన పని చేయబోతున్నా. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం దయచేసి చూడండి. ఎక్కడుంది? దేవుడు లోకానికి లోకరక్షకుడుగా వాగ్దానం చేసిన తన కుమారుడైన యేసుక్రీస్తులో మొట్టమొదటిసారి శిష్యుడు. అసలు శిష్యత్వం అంటే ఏంటో, శిష్యుడంటే ఎవరు? దేవుడి చెప్పిన స్థాపించిన ఈ సత్యము చూసారా ఎలా ఉంటుందో? యెషయా గ్రంథం 50వ అధ్యాయం బైబిల్ మధ్యలో తెలిస్తే 612వ పేజీ చూడాలి. ఈ మాటలు చదువుతూ ఉన్నాం, అంతా వివరించేంత సమయం లేదండి. చాలా కొద్ది వచనాలే చూస్తాం, అది కూడా కంప్లీట్ ఎక్స్పౌండ్ మనం చేయలేం. అసలు ఎలాంటి విషయం ఉందో తెలుసు ఇక్కడ. చూడండి 50వ అధ్యాయం యెషయా గ్రంథం. ఇదిగో మొదటి వచనం నుంచి మనం చదువుతున్నాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నది యెహోవా. నేను అని మాట్లాడుతున్నది ఎవరు? యెహోవా. ఇప్పుడు చూడండి ఏం మాట్లాడారు. నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? ఎవరితో మాట్లాడి ఎవరి తల్లిని ఎవరు విడనాడాడు? నేను మీ తల్లిని విడనాడిన డివోర్స్ సర్టిఫికెట్ ఎక్కడుంది తీసుకురా అని అన్నాడు. అంటే మాట్లాడుతుంది ఎవరితో? తన పిల్లలతో మాట్లాడుతున్నది ఎవరు? వాళ్ళ తండ్రి. ఇంతకీ ఆ తల్లి ఎవరు? యెరూషలేం, ఇజ్రాయెల్. అంటే ఈ ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇజ్రాయేలుని విడిచిపెడుతున్నాడు, శత్రువుకు అప్పగించబోతున్నాడు. విడిచిపెట్టానని అన్నారు కదా, నేను డివోర్స్ ఇవ్వకుండా విడిచిపెడతాను, పద్ధతి లేకుండా డివోర్స్ ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకుని రండి అన్నాడు ఆయన.
నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మి వేసితిని. పాత నిబంధన గ్రంథంలో తెలుసు కదా, ఒక తండ్రి అప్పులు తీర్చలేకపోతే పిల్లల్ని బానిసలుగా సేవకులుగా ఎవరి దగ్గర తప్పు తెచ్చుకున్నాడో వాళ్ళకి అప్పగించాలి. మరి ఇప్పుడు శత్రువులకు అప్పగిస్తున్నాడు. ఈ తండ్రి శత్రువులకు అప్పగించేస్తున్నాడు ఈ ఇజ్రాయేల్ని. దేని బట్టి? అప్పు తీర్చలేక కాదని ఆయన రిటారికల్ క్వశ్చన్. 3వ మాట చూడండి, మీ దోషములు బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములు బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. మీ తల్లి డివోర్స్ పొంది విడనాడబడ్డానికి, భక్తుల నుంచి దూరం అవ్వడానికి కారణం నీ పాపమే. నేను మాట్లాడుతున్నాడు చూడండి 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోవనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇయ్యకుండానేలా. అంటే మిమ్మల్ని అందరినీ ఆ శత్రువు తీసుకొని వెళ్ళిపోతే మరి నేను ఇంటికి వచ్చేసరికి నా పిల్లలు ఎవరు లేకపోతే ఎలాగా? నేను పిలిచినప్పుడు ఒక్కడు లేకపోతే ఎలాగా అంటే అర్థమేడో తెలుసా? మీరందరూ విడనాడబడినా నా అప్పుల వాడో లేకపోతే నిన్ను తీసుకెళ్లిపోయిన శత్రువో మరలా మిమ్మల్ని విడిచిపడతాడు. నేను ఇంటికి వచ్చే టైంకి మీరందరూ ఇంట్లో ఉంటారు. ప్రభువైన యేసు మొదటిసారి ఈ లోకానికి శరీరాన్ని ధరించి వచ్చినప్పుడు వాళ్ళందరూ ల్యాండ్ లో ఉన్నారు. అది ప్రవచనాత్మకమైన ఫుల్ఫిల్మెంట్. విడిపించినప్పుడు నాకు శక్తి లేదా? నా చెయ్యి విమోచించలేనంత కొరచే అయిపోయిందా? నా గడ్డింపు చేత సముద్రము ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. ఇదిగో ఈ మాట్లాడుతున్న నేను ఎవరో తెలుసా? ఇంకా చూడండి, ఆకాశము చీకటి కమ్మ చేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను. అంటే ఈ మాట్లాడుతున్న నేను ఆకాశము, భూమి, వెలుగు, నదులు, సముద్రము అన్ని ఆయన కంట్రోల్లో ఉన్నాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఏం చెప్తే అవి జరుగుతాయి. ఎంతకీ అంత శక్తి సామర్థ్యాలు ఈ భూమి మీద, ఆకాశం మీద, సముద్రం మీద, నదుల మీద అంత అధికారం కలిగిన వ్యక్తి ఎవరు పాత నిబంధన గ్రంథంలో అంటే నేను అని మాట్లాడుతున్న దేవుడైన యెహోవాయే. ఇప్పుడు ఏమన్నాడో తెలుసా ఆయన? ఆ మాట చూడండి, 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. మాట్లాడుతున్నది యెహోవాయే. ఈ యెహోవా మాట్లాడితే ఏమన్నాడో తెలుసా? ఒక శిష్యునికి ఎలాంటిగా మాట్లాడే నోరుండాలో అలాంటి నోరు నాకు యెహోవా దయచేసి ఉన్నాడు. అంటే మాట్లాడుతున్న యెహోవా ఒకరైతే ఆయన ఎవరు గూర్చి మాట్లాడుతున్నాడో ఆ యెహోవా ఇంకొకరు. చూడండి అసలు ఈ భూమి మీద శిష్యత్వము, శిష్యుడు అనే సిద్ధాంతము, ఫిలాసఫీ, కాన్సెప్ట్, విశ్వాసం, ప్రాక్టీస్ రావాలంటే అసలు ప్రపంచానికి మొదటి శిష్యుడు ఎవరో తెలుసా? ఆ దేవుడైన యెహోవాకు శిష్యుడు దేవుడైన యెహోవాయే. ఎవరనుకుని మీరు నన్ను ఫాలో అవుతున్నారు? ఎవరనుకుని మీరు నాతో కంపేర్ చేసుకుంటున్నారు? ఎవరనుకుని మీరు ఎవరికి శిష్యత్వం చేస్తున్నావు అనుకుంటున్నారు? అబ్బాయి, ఏం మీరు యూదులేగా? మీ దగ్గర యెషయా గ్రంథం ఉందిగా? శిష్యుడు అనే కాన్సెప్ట్ లో అసలు నిజానికి మొదటి శిష్యుడు ఎవరు? శిష్యుడు ఎలా ఉంటాడు? శిష్యుడు ఎవరికి? ఇదిగో యెషయా గ్రంథం ఈ 50వ అధ్యాయం నుంచి యెహోవా సేవకుడే దేవుడైన యెహోవాయే శరీరాన్ని ధరించి ఒక నోరు కలిగి ఉంటాడు. నోరు మాత్రమేనా? చూడండి 4వ వచనం తర్వాత మాట, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇంకా కిందకు వెళ్తాం, చూస్తాం. కానీ ఒక్క మాట వినండి. ఇప్పుడు మనం చదువుతున్న ప్రతి మాట మీ చర్చ్ క్యాలెండర్ ఉందా? ప్రతి నెల ప్రభువైన యేసుక్రీస్తుకు శిష్యుడైన వానికి ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఎలాంటి స్వభావం ఉండాలో, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలో ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంది. శిష్యుడంటే మొదటి ఏ విషయంలో తెలుసా? మీ మొదటి నెల, 3వ నెల క్యాలెండర్లో ఏది ప్రింట్ చేసి ఉందో అదే. శిష్యుడంటే మొదటి ఏ విషయంలో క్యారెక్టరైజ్ చేయబడ్డాడో తెలుసా? శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు ఇచ్చాడంటే నీ నోటితో చాలా పనుంది. మొదటి క్యారెక్టరిస్టిక్ నీ నోరే. అంటే నీ నోటితో సువార్త ప్రకటించడం, నీ ప్రభు గూర్చిన సత్యాన్ని బోధించడం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం, ఆరాధించడం నీ నోటితోనే మొదటి పని శిష్యునికి. ఆ శిష్యుడు, మొదటి శిష్యుడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసు. మనం నోటితో చెప్తే గొప్ప కార్యాలు జరిగిపోతాయా సార్? ఇదిగో ఎంతో మందికి గొప్ప అద్భుతమైన థియాలజీ జ్ఞానం ఉంది, కానీ వాళ్ళు ఎవరు ఎంత చెప్పినా ఇదిగో కేవలం ఒక కుక్క మురిగినట్టే. ఇదిగో నేను ఇప్పుడు మురుగుతున్నాగా, ఎలాగేముంటది? ఏం పని జరగదు, ఫలితం పెద్దగా ఉండదు, ఫ్రూట్ పెద్దగా ఉండదు. మనం నోటితో చెప్పే ఈ మాటకు ఫలితం, శక్తి,
ఫ్రూట్ ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? మనకు ఆ చెవి ఉంటే. ఎంతకీ ఏ చెవది? చూడండి చూడండి, ఏ చెవో. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ఎవడు విధేయత చూపిస్తాడో వాడి మాటకే శక్తి ఉంటది. విధేయత చూపించిన వాడు ఎంత గట్టి గరిచినా ఎవరి జీవితంలో ఏమి ఫ్రూట్ఫుల్నెస్ ఉండదు, ఏం చేంజ్ ఉండదు, అసలు పవరే ఉండదు. సో ఒబీడియన్స్ లేని శిష్యుడు ఎంత అద్భుతమైన సిద్ధాంతాలు చెప్పినా, ఎంత గట్టిగా అరిచినా, ఎంత అద్భుతమైన క్రాఫ్టీ ఎమోషనల్ స్టోరీస్ చెప్పినా జనాలు ఏడొచ్చో కింద పడి దొరిలేసి నవ్వచ్చు, కానీ ఏ మాత్రం స్పిరిచువల్ చేంజ్ ఉండదు. ఎందుకంటే మన మాటకి శక్తి ఎప్పుడుంటో తెలుసా? ముందు మనకు ఆ చెవికి ఉన్నప్పుడు. ఇంతకీ చెవికి ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని మాట మొదటగా వినడం. దేవుని మాట వినడవాడు ఎంత గొప్పగా అరిచి చెప్పినా అక్కడ ఏ జరగ. వినడం అంటే కేవలం చెవి అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. దేవుని మాట వినడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇదిగో ఇప్పుడు తర్వాత మాట చూడండి, 5వ వచనం. దేవుని మాట వినడం అంటే ఏంటో చూడండి, 5వ వచనం. ప్రభువగు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలే, వినకుండా నేను తొలగిపోలేదు. అంటే వినడం అనే మాటలోనే విధేయత అనే మాట ఉంది. సో శిష్యుడు ఎవరో తెలుసా? ఇదిగో నోటిని దేవుని కోసం ఉపయోగించేవాడు, ఆరాధించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, సేవ చేయడానికి, ప్రకటించడానికి. ఈ పని అద్భుతంగా, ఎఫెక్టివ్గా, ఫలభరితంగా జరగాలంటే ముందు ఆయన దగ్గర కూర్చొని వినేవాడు అవ్వాలి. కేవలం వినడం మాత్రం సరికాదు. అంతకంటే ముఖ్యమైన 3వ పని ఏంటో తెలుసా? విన్నదానికి విధేయత చూపాలి. తిరుగుబాటు చేయని వాడే శిష్యుడు. విధేయత లేనివాడు ఎంత విషయం విని నేర్చుకొని ఎంత అద్భుతంగా మెసేజ్లు చెప్పినా, అరిచినా అక్కడ ఏం వరగడు. నిజంగా నేను దేవుని శిష్యుణ్ణి, యేసుక్రీస్తును పోలిన దేవుని శిష్యుణ్ణి, యేసుక్రీస్తులా నేను పని చేయాలనే ఆశ ఉంటే ఆ యేసుక్రీస్తు వల్ల ఏ కార్యాలు జరిగి ఎలాంటి చీకటి జీవితాల్లో అద్భుతమైన వెలుగు, ఆనందం, సంతోషం ఎగిరి గంతేసే అంత అద్భుతమైన ఆశీర్వాదం యేసుక్రీస్తు జీవితంలో ఎలాగ ఇతరులకు సేవ జరిగిందో అలాగ మన ద్వారా జరగాలంటే మన దగ్గర ఉండాల్సింది మొదటగా ఎలాంటి నోరు. ఆ నోరు ఎంత ఎఫెక్టివ్ గా పని చేయాలంటే ఉండాల్సింది ఎలాంటి చెవి. అలాంటి చెవి అంత ఫ్రూట్ఫుల్ గా ఉండాలంటే విధేయత, విధేయత, విధేయత. ఈ విధేయత ఏ రేంజ్ విధేయత అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి ఆ 6వ వచనం. ఈ విధేయత మామూలు విధేయత కాదండి. యెహోవా నాకు వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరగబడలేదు అని అంత గొప్ప విధేయత ఏ స్థాయి వరకు వెళ్ళిందో తెలుసా? చూడండి 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 6వ వచనం. కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్ము వేయువానికి, అవమానపరుచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఇవన్నీ ఎవరికి జరిగాయి? ఇవన్నీ ఎవరి జీవితంలో జరిగాయి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ యెహోవా శిష్యుడు ఎవరో? ఆ మాట్లాడుతున్న యెహోవా ఎవరో? మొదటి వచనం నుంచి మాట్లాడుతున్న ఆ నేను సముద్రాన్ని, నదులను, ఆకాశాన్ని, భూమి మీద ఆయన మాటతో అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుడు ఎవరంటే ప్రభువైన యెహోవా. ఆ యెహోవా ఏమవుతుంది తెలుసా? కొట్టు వారికి వీపును అప్పగిస్తాడంటే ఆయన ఒక శరీరాన్ని ధరిస్తేనే వీపు ఉంటుంది ఆయనకి. వెంట్రుకలు పెరగవారికి, పెరికేవారికి నా చెంపలను అప్పగిస్తానంటే అయ్య బాబోయ్, ఆయన మగాడు. మగాడంటే ఏ సినిమా డైలాగ్ కాదు. కొట్టేవారికి నా వీపు అప్పగిస్తానని యెహోవా అన్నాడంటే దేవుడైన యెహోవా శరీరాన్ని ధరించబోతున్నాడు. అది మరలా స్త్రీగా కాదు, పురుషునిగా. ఎందుకంటే ఆ చెంప మీద గెడ్డాలు పెరికేవానికి అక్కడ ఆ వెంట్రుకలు ఉండాలి అంటే ఆయన పురుషుడైతేనే జరుగుద్ది. అంటే దేవుడైన యెహోవా పురుషునిగా శరీరాన్ని ధరించి రాబోతున్నాడు. మనుషులు ఆయన్ని ఇలా హింసించి, అవమానించి చంపబోతున్నా. అంత మాత్రం అయిపోయిందా? మొహం మీద ఉమ్ము వేసే వారికి నా మొహాన్ని చాటు చేసుకోలేదంటే అయ్యి బాబోయ్, మనుషులు ముఖం మీద ఉమ్మేసేటట్లు దేవుడైన యెహోవా ఒక మొహాన్ని మానవునిగా రాబోతున్నాడు. ఈ మనుషుల చేతిలో ఆయన హింస, అవమానం పొందుకోబోతున్నాడు. దేవుడైన యెహోవాకు ప్రభువైన యేసుక్రీస్తు ఏ రేంజ్ విధేయత చూపించాడో తెలుసా? వినబుద్ధి పుట్టించాడు యెహోవా అని చెప్తున్నా. ఒక శిష్యునికి ఉండాల్సింది ఏంటో తెలుసా? మీ క్యాలెండర్లో ఉన్న ఇంకొక అద్భుతమైన సత్యం, హంబుల్నెస్. మీ క్యాలెండర్లో ఉన్న ఇంకో అద్భుతమైన సత్యం, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుకి శిష్యుడవుతాడో శ్రమలు అనుభవిస్తాడు ఇష్టపూర్వకంగా. ఇదిగో ఎక్కడున్నాడు ఒక శిష్యుడు చూడండి, ఎక్కడున్న ఒక శిష్యుడు చూడండి. ఈ శిష్యుడితో పోటీయా? ఈయనంత విధేయత ఉందా మీకు? పిల్లలు, హీరోలు, పెద్ద హీరోలు ఫీల్ అయిపోతున్నారు, నాతోనే పోటీ పెట్టేసుకుంటారు మీరు. ఈయనకున్న విధేయత ఉందా? ఈయన రేంజ్
మెప్పో ఘనతో ఏదో ఆశించి ప్రభువైన యేసు యెహోవా మొదటి సేవకుడు ఈ పనులన్నీ చేయలా. యెహోవా మొదటి శిష్యుడు ఈ విధేయత అంతా చూపించలా. ఇదిగో మీ క్యాలెండర్లో చెప్పబడినట్లే అక్కడ సాక్ష్యం ఉంది, మాట ఉంది, ఆరాధన ఉంది, విధేయత ఉంది, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, ఒకరి మీద ఒకరు వన్ అనదర్ లవ్ ఉంది. అంత మాత్రం కాదు, హంబుల్నెస్ ఉంది. ఇవన్నీ మీ 12 నెలల క్యాలెండర్లో ఇవన్నీ ఒక్కొక్క విషయం. ఇవన్నీ ఈ ప్యాసేజ్లో కనిపిస్తున్నాయి. అది కూడా ఎవరికి తెలుసా? ఫస్ట్ కనిపిస్తుంది ప్రభువైన యేసుకే. అంటే దేవుడైన యెహోవాకు మొదటి శిష్యుడు ప్రభువైన యేసు. తర్వాత శిష్యులైన వాళ్ళు ఎంత గనులైనా ఆ అసలు శిష్యునితో పోటీ పెట్టుకోకూడదు. ఆయన దగ్గరున్న విధేయత, ఆయన దగ్గరున్న ప్రేమ, ఆయన దగ్గరున్న ఏ కమిట్మెంట్, ఏ విశ్వాసం ఏ మనిషికి లేదు. అలాంటిది అరే నీకన్నీ జరిగిపోతున్నాయి, మాకు అవన్నీ జరగట్లేదు, అందుకే అందరూ నిన్ను చూడడానికి ఎగబడుతున్నారు, అసలు మాకు ఆ ఫేమస్ రావట్లేదు. నిన్న చెప్పారు సేవకులు ఈ విషయాలు. నేను ఫేమస్ అవ్వాలి, ఆ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి. సార్ మేము అసలు ప్రభు యొక్క శిష్యుడు అంటే ఉండాల్సిన లక్షణాలే మనసే ఇది. ఆ 7వ వచనం కూడా చదివి మనం వెనక్కి వెళ్ళిపోయి చివరి మాటలు చెప్పుకొని ముగించదాం. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి. చూసారు ఇక్కడ ఏముందో తెలుసా? హంబుల్నెస్. శ్రమే కాదు, అవమానాన్ని కూడా ఆయన భరించాడు. ఏ రేంజ్ తెలుసా? ఏ స్థాయి వరకు తెలుసా? ఆ చివరి మాట చూడండి సార్. ఆ చివరి మాట చూడండి సార్. 7వ వచనం చివరి మాట. నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని. చెక్కుముకి రాయి అంటే తెలుసు కదా, అది దేనికి వాడతారో తెలుసు కదా. ఎవడు ముఖం మీద గుద్దుతాడో, వెంట్రుకలు పెరుగుతాడో, ఉమ్మి వేస్తాడో, ఎవరు ఏం చేసుకున్నా గాని ఆయన దాచుకున్నది వీపును కాదు, ముఖాన్ని కూడా దాచుకోలేదు. వీపునే కాదు, ముఖాన్ని కూడా దాచుకోకుండా, అది ఆ వచనాల యొక్క అర్థం ఏంటో తెలుసా? సిలువ మరణం. ఈ ఘోరమైన పాపుల కొరకు సిలువ మరణం భరించడానికి దేవునికి సమానమైన అంత గొప్ప ప్రభువైన యెహోవా మీ బదులు, మీ వంతు, మీ స్థానంలో మీ పాప శిక్ష అంతా, మీ యొక్క సీక్రెట్స్ తెలిస్తే మీకెంత ఘోరమైన అవమానం రావాలో అదంతా మీ బదులు, మీ వంతు, మీ స్థానంలో మీ ముఖానికి ఆయన ముఖం అడ్డు పెట్టుకుని నీ ముఖం మీద పడాల్సిన ప్రతి అవమానాన్ని ఆయన పొంది నిన్ను వెనక దాచించిన వాడే ఆయనతో పోటీయా? సార్, శిష్యులుగా ఈ మొదటి సందేశం అంటే నాకు అప్పగింపబడిన ఈ పనిలో నా మొదటి సందేశం ఇదే సార్. మీరు అర్థం చేసుకోండి. మీరు ఏ యజమానికి పని చేస్తున్నారో ఆ యజమాని ఎంత గొప్పవాడో తెలిస్తే ఆయన దగ్గర నుంచి మీరు చేసిన పనికి, కట్టుకున్న భక్తికి, విడిచిపెట్టిన త్యాగానికి ఏది ఆశించరు, డిమాండ్ చెయ్యరు. నేను ఇచ్చాను కదా నాకు ఇవ్వు అని అడగడానికి ఎవరితోనైనా ఈ డీలింగ్ పెట్టవచ్చు, కానీ ప్రభుకి ఆ పని చేయకూడదు. అందులోకి ప్రభు చెప్పిన ఫైనల్ కంక్లూజన్ ఏంటో తెలుసా? మీరు చెయ్యాల్సినవన్నీ చేసిన తర్వాత మీరేం చెప్పాలో తెలుసా? మేము ఎక్కువేం చేయలేదు, చెయ్యాల్సినవే చేసాం. స్టిల్ ఏది చెయ్యకుండా ఉన్నప్పుడు కాదు, అన్ని చేసిన తర్వాత కూడా మీరేమని చెప్పాలి? ఆ మాట ఏంటి అక్కలు అన్నలు? మేము కేవలం నిష్ప్రయోజకులమైన దోసలు. అరే చెయ్యనోడు ఎవడో మాట చెప్తే బాగుంటది, చేసిన తర్వాత కూడా మాట చెప్పడం ఏంటండి? అంటే దీన్ని బట్టి యేసు ప్రభు విశ్వాసమే లేదు అని 0 మార్కులు ఇచ్చాడు, ఫైనల్ గా విధేయత విషయంలో కూడా 0 మార్కులే ఇచ్చాడు. అంటే అన్నలు ఈ మాట చివరిగా అర్థం చేసుకోండి. దేవుని సేవ చేయడానికి, దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించడానికి అన్నలు అక్కలు దయచేసి మాట ఆలకించండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ప్రభు యొక్క గొప్ప సేవకులు, ఇదిగో దేవుని యొక్క సేవ చేయడానికి నీ దగ్గర ఉన్న ఏదో ఎలిమెంట్ పట్టుకొని దేవుని నిన్ను కోరుకోలేదు సార్. నీ దగ్గర ఏది లేదు, ఏది లేదు కాబట్టే నీలో నుంచి ఆయన కార్యం చేస్తున్నాడు. ఇదిగో అసలు థియాలజీలో అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? చాలా మందికి భక్తి అంటే ఏంటంటే దేవుని కోసం నేను చేసేది భక్తి, మరి సేవ అంటే ఏంటంటే ఆ దేవుని పేరట నేను ఇతరులకు చేసేది సేవ అని నిర్వచనిస్తారు. అది ప్రపంచంలో మిగతా మతాల మాట చెప్పుకోవచ్చు, కానీ బైబిల్ ప్రకారం అది సరైన నిర్వచనము కాదు. మరేంటి సార్ అంటే? భక్తి అంటే నేను దేవునికి చేసింది కాదు, దేవుడు నాకు చేసింది, దేవుడు నాలో చేసింది. సేవ అంటే నేను దేవుని పేరిట ఇతరులకు చేసింది అనుకుంటున్నావేమో. సేవ అంటే బైబిల్ యొక్క థియలాజికల్ నిర్వచనం ఏంటో తెలుసండి? నాలో దేవుడు చేసి, నా కొరకు చేసి, నన్ను మార్చి, నా ద్వారా దేవుడు ఇతరులకు చేసుకునేది సేవ. చూసారా? దేవునికి నేను చేసేది భక్తి అన్నా, దేవుని పేరట నేను ఇతరులకు చేసేది సేవ అన్నా, రెండు దగ్గరలో ఉన్నది నేనే అనేది అర్థమవుతుంది ఈ విషయం. భక్తి అంటే ఏంటి? ప్రపంచం ఇస్తున్న నిర్వచనం దేవునికి నేను చేసేది భక్తి, దేవుని పేరిట ఇతరులకు ఏం చేస్తానో అది సేవ అనుకుంటే ఈ రెండు దగ్గరలో ఉన్నది నేనే.
కానీ బిబ్లికల్ థియాలజీ ఏమేస్తుందో తెలుసా? అసలు భక్తికి సేవకి ఆ నిర్వచనం లేక దానికి థియలాజికల్ కాన్సెప్ట్ వినండి వినండి వినండి. నా కొరకు దేవుడు చేసేది, దాన్ని బట్టి నాలో వచ్చింది మార్పు. ఎంత పెద్ద కాన్సెప్ట్ ఎక్కడుందో తెలుసా? మరి అవన్నీ వివరించలేను. మరి సంఘానికి, చర్చికి పౌలు గారు ఇచ్చిన విశ్వాస ప్రమాణం ఎక్కడుందండి? విశ్వాస ప్రమాణం చర్చి క్రీడలు చరిత్రలో ఉన్నాయి కొన్ని, కానీ బైబిల్లో ఉన్న చర్చి క్రీడ ఎక్కడుందో తెలుసా? పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు, ఇదిగో సంఘం అంటే ఇది చర్చ్, క్రిస్టియన్ చర్చ్. ఒకవేళ ఈ స్టాండర్డ్ లేకపోతే అది క్రిస్టియన్ చర్చ్ గా ఎంచబడదు. కాబట్టి పౌలు గారి ద్వారా దేవుడు తిమోతికి రాస్తూ ఏమన్నాడు తెలుసా? ఆ 3వ అధ్యాయం 15-16 వచనాలు ఎంత విచిత్రమైన పాయింట్ తెలుసా? వాటిని నేను వివరించలేను. ఒకవేళ అనిల్ మరి మాట చెప్పాలి, పాస్టర్ గారు ఏమనుకోవద్దు ఈ మాట చెప్తా, ఎందుకు అది టచ్ చేయకూడదు, టచ్ చేసిన తర్వాత దాన్ని అలా వేగ్గా వదిలేలేం. అది ఎంత ప్రాముఖ్యమైన సత్యమో చూడండి సార్. ఒక్క మాట చూడండి, తిమోతికి మొదటి తిమోతి కాదు, ఉన్నది ఒకటే తిమోతి, ఆయనకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఈ మాట ఒకసారి చూడండి, మనం చాలా వేగం ముగించుకొస్తాం. సార్, ఈ మాట కూడా నేను మొదటిసారి చదివినప్పుడు నా ఆలోచన ఇంకో రకంగా ఉంది, కానీ దేవుడు ఏంటి ఎలా రాయించాడు అర్థం కాల. అప్పుడు కూడా ప్రభు గొప్ప పాఠం నేర్పించాడు. చూడండి ఒకసారి బైబిల్ వెనక నుంచి తెరిచినప్పుడు 191 పేజీ, అటు నుంచి తెరిస్తే 191 ఉంటుంది. ఈ మాటలు మీరు చెప్పడం మిమ్మల్ని అవమానించడమే, కానీ ఎవరో ఒక్కరు ఉంటారు కదా, వాళ్ళ కోసం పేజీ నెంబర్ చెప్తున్నా, ఏమనుకోవద్దు. చివరికి వచ్చాం, అది ఎంత గంభీరమైన సత్యమో చూడండి. ఇది క్రిస్టియన్ చర్చ్ అనడానికి ఆ చర్చ్ లో ఉండాల్సిన ఒకే ఒక అతి ప్రాముఖ్యమైన స్టాండర్డ్ అదేది ఎవరు వెస్ట్ మినిస్టర్ వాళ్ళదో ఏ నైషియన్ వాళ్ళదో కాదు, బైబిల్ ఇస్తున్న చర్చ్ క్రీడ్. ఇది చర్చ్ అనడానికి స్టాండర్డ్ ఏంటి తెలుసా? ఇదిగో చూడండి 15-16 వచనాలు చదువుతూ ఉన్నాం. 15-16 వచనాలు, ఇదిగో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమును ఒక స్తంభమును ఆధారణ ఉన్నది. అంత వివరంగా చూడలేం. 16 వచనం ఒక్కటే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. కాంట్రవర్సీ ముందే చెప్పాను కదా, బైబిల్ ఇస్తున్న థియలాజికల్ మీనింగ్ భక్తి గురించి ఏంటో చూడండి. భక్తి అంటే ప్రపంచం ఇచ్చే మీనింగ్ నిర్వచనం ఏంటో తెలుసా? ఆ దేవుని కోసం మనం చేసేది భక్తి, ఆ దేవుని పేరిట ఇతర మనుషులకు చేసేది సేవ అని ప్రపంచం చెప్పుకుంటది కదా. దానికి చాలా భిన్నంగా పౌలు గారి ద్వారా దేవుడు రాయించిన మాట చూడండి, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అదే భక్తి మర్మం అని బైబిల్ చెప్తుంటే, నేను చేసేది భక్తి, దేవునికి నేను చేసేది భక్తిని ఎలా సార్ మనం శాస్త్రం అయిపోతాం? చూడండి మాట మంచిది, మామూలు విషయం కాదు సార్. ఈ 16 వచనం మొదటి 2 లైన్లో పౌలు గారు ఏం రాశారో తెలుసా? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అంటే దైవభక్తి ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ తిమోతి గారు పాస్టర్ గా చర్చికి బోధించాల్సిన భక్తి కూడా ఇదే కదా. ఒక్కసారి లాజిక్ తో ఒక్కసారి చూడండి ప్రశ్నతో. తర్వాత వచనాలు ఏం రాయాలి సార్? రాస్తే పౌలు గారు ఆయన ఒక నిష్ట కలిగిన యూదుడు, అద్భుతమైన నిష్ట కలిగిన పరిచయుడు, గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రం పాత నిబంధన గొప్పగా నేర్చుకున్నాడు, థియలాజియన్. ఆయన విధి భక్తి అని చెప్పబోతున్నాడు. ఇప్పుడు తర్వాత మాటలు ఏముండాలి తెలుసా? నేనైతే మొట్టమొదటిసారి ఏమనుకున్నాను తెలుసా? భక్తి ఇది, ఈ భక్తిని సంఘంలో ఉన్న ప్రజలకు నేర్పించరా అబ్బాయి పాస్టర్ గా అని వాళ్ళ గురువు గారు పౌలు గారు తిమోతికి బోధిస్తున్నప్పుడు, ఇది భక్తి, సంఘంలో ఉన్న ప్రజలకి ఇది నేర్పించు, ఇలాగ వాళ్ళు స్టాండర్డ్ కలిగి జీవించాలి అని చెప్పడానికి తర్వాత మాట ఏముండాలో తెలుసా? అట్లీస్ట్ 10 ఆజ్ఞలు ఉండాలి. ఇది భక్తి, ఇది సంఘానికి బోధించే బాబు, సంఘం ఈ భక్తి విషయంలో ఇది స్తంభము ఆధారమై ఉన్నది. ఇలాంటి స్తంభము ఆధారమై ఉన్న భక్తిని నీ పాస్టర్ గా నీ సేవకులు నీ ప్రజలకు బోధించని చెప్తున్నప్పుడు తర్వాత మాట ఏముండాలి తెలుసా? ఇలా ఉండండి రా బాబు, ఇలా ఉండొద్దు, ఇవి చెయ్యండి రా బాబు, ఇవి చెయ్యొద్దని 10 ఆజ్ఞలో కనీసం ఉండాలి. కానీ అన్నయ్యలు మాట చూడండి, మామూలు విషయం కాదు. ఒక్క మాట మనిషి గురించి అక్కడ రాయలేదు. అరే మనిషి, ఇది భక్తి, సంఘంలో ఉన్నవాడు ఇలా ప్రవర్తించాలి, కాబట్టి నువ్వు ఎలా ఉండు, ఇది చేయకు అని చెప్పాలా? మనిషి గురించి ఒక్క మాట లేదు. ఉన్న మాటలన్నీ ఎవరి గురించి ఉన్నాయి చూడండి సార్. దీన్ని బట్టి యేసుక్రీస్తు గురించి అక్కడ లేదన్నా, డైరెక్ట్ గా అక్కడ ఎవరి గురించి ఉందో తెలుసా? అంటే ఆ గ్రామర్ లో ఇక్కడ ప్రొనౌన్ తో ప్రారంభమైంది. ప్రొనౌన్ అంటే ఏంటి తెలుసు సార్? ఆయన, థర్డ్ పర్సన్ సింగులర్, మాస్కులిన్ జెండర్. ఇంతకీ ఆయన గురించి మాట్లాడాడో ఆ మాటలన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అని మనకు ప్రీ సపోజిషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ యేసు ప్రభు అంటాం. కానీ నో, టెక్స్ట్ అలా చదవకూడదు.
వాక్య భాగాన్ని అలా చదవకూడదు. సరైన హెర్మెటిక్స్ కాదు. హెర్మెటిక్స్ ప్రిన్సిపల్ పాటిస్తే ఆయన అంటే ఆయన గ్రామర్ ప్రకారం ఈ ప్రొనౌన్కు ఉపయోగించిన నౌన్ ఏంటో ఆ పై వచనాల్లో ఏమనుందో తెలుసా? 3 సార్లు 3 సార్లు ఈ ప్రొనౌన్కు ఉపయోగించిన నౌన్ ఏదో తెలుసా? దేవుడు, జీవము గల దేవుడు. జీవము గల దేవుడు శరీరముతో ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు యొక్క ఇన్కార్నేషన్. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. ఈ మాటకు అర్థమేటో తెలుసా? సిన్లెస్ లైఫ్ 33.5 years. పాపరహితమైన జీవిత సాక్ష్యం అది. దేవదూతలకు కనబడి. ఈ మాటకు అర్థమేటో తెలుసా? మరణిస్తేనే దేవదూతలు కనబడతారు. ఈ దేవదూతలు మామూలు దూతలు కాదు. ఆయన మరణించినప్పుడు భూమి యొక్క ఏ కింద భాగాలకి దిగాడో ఆ విషయం. ఆయన మరణించినప్పుడు భూమి యొక్క ఏ కింద భాగాలకి దిగాడో అది కూడా ఆత్మస్వరూపుగా భూమి యొక్క కింద భాగాలకి దిగి ఏ ఆత్మలకు ఏ దేవదూతలు కనపరుచుకున్నాడో అది. అంటే ఈ మాటకు అర్థమేటో తెలుసా? ఆయన మరణం రక్షకుడని జనములలో ప్రకటింపబడిన. ఈ మాటకు అర్థమేటో తెలుసా? ఆయన రిజరక్షన్ తోనే రక్షకుడనే ప్రూఫ్ స్థిరపరచబడింది. తర్వాత లోకమందు నమ్మబడేను. ఈ మాటకు అర్థమేటో తెలుసా? ఇది ప్రూఫ్. అది కేవలం చరిత్రలో ఎక్కడో ఒక వ్యక్తికి జరిగింది కాదు. అనేక మంది జీవితాలు మార్చినంత ఎఫెక్టివ్ లైఫ్ రిజరక్షన్ యేసుక్రీస్తుది. అంత మాత్రం కాదు, ఆరోహణుడై తేజోమయుడయ్యను. నేను మరొకసారి ఈ 4 మాటలు చెప్తున్నా సార్. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యనంటే ఆ ఆయన యేసుక్రీస్తు అనే మాటతో మొదలు పెట్టకూడదు. ఆ పైన ఉన్న గ్రామటికల్ మాటలతో చూస్తే జీవము గల దేవుడు, సంఘానికి దేవుడు, భక్తికి దేవుడు. ఎందుకంటే దైవ భక్తి అనే మాటలో కూడా గాడ్ అనే మాట ఉంది. ఈ 3 గాడ్ అనే ఈ 3 నౌన్స్ కి ప్రొనౌన్ ఆయన. త్రియేక దేవుడైన ఈయన శరీరాన్ని ధరించి వచ్చిన వాడది మొదటి స్టేట్మెంట్. ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నందెను. అది పాపరహితమైన 33.5 సంవత్సరాల జీవితానికి సంబంధించిన స్టేట్మెంట్. దేవదూతలకు కనబడంటే ఆయన శిలువ మరణము, సమాధి చేయబడము. ఆ తర్వాత రక్షకుడని జనములలో ప్రకటింపబడినంటే ఆయన మరణాన్ని గెలిచి 3వ రోజు తిరిగి లేవడం. ఇది ప్రజలకు నమ్మారా? లోకమందు నమ్మబడిందా? 40 రోజులు ఆయన తిరిగి లేచి 40 రోజులు ప్రజలకు ఏ రుజువులు ఇచ్చారో ఆ మాటకి ఎక్కడుంద మాట? లోకమందు నమ్మబడెను. అది 40 రోజులకు సంబంధించింది. ఆ తర్వాత మాట ఆయన ఆరోహణమాయను. అందరికి తెలిసిందే ఎసెన్షియల్ గురించి. మీకు అర్థమవుతుందా? అసలు సంఘంలో ప్రజలకి నువ్వు నేర్పించాల్సిన భక్తి ఏంటో తెలుసా? 10 ఆజ్ఞలు అనుకుంటున్నావా? ఎలా ఉండదు డూస్ డోనర్స్ అనుకుంటావా? అక్కడ ఒక్క మాట మనిషి గురించి రాయలేదు. రాయబడిన ప్రతి మాట ఇదిగో ఈ బైబిల్ ఏ త్రియేక దేవుని గురించి సాక్షిస్తుందో ఆ త్రియేక దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీర ధారణ, పాపరహిత జీవితం, శిలువ మరణం, పునరుత్థానం, లోకంలో 40 రోజులు నిరూపించుకోవడం, తిరిగి లేచాడని. ఇదిగో ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. అంటే వర్షిప్కి ఆయన మాత్రమే యోగ్యుడు. సార్ భక్తి గురించి మాట్లాడుతూ అరే మనిషి ఎలా ఉండొద్దని ఒక్క మాట చెప్పాలా? ఒక్క మాట మనిషి గురించి లేదంటే ఇదిగో ఈ ప్రపంచం భక్తి గురించి బోధిస్తున్న బోధ వేర్. చర్చ్ భక్తి గురించి బోధించే బోధ వేర్. ఒక మనిషిలో ఏదైనా మార్పు కలగాలంటే అది కలగాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు నిన్ను ప్రేమించి నీ కోసం ఎక్కడి వరకు వచ్చి నువ్వు సాధించలేదు నీ కోసం ఎంత సాధించారో ఆ సత్యాన్ని బట్టే మనలో కలిగే మార్పు. భక్తి అంటే దేవునికి మనం చేసేదనుకుంటున్నారేమో కాదు, దేవుడు మన కోసం చేసి మనలో ఆ మార్పు తెచ్చి మన ద్వారా చేసుకునేది సేవ. అనిలో మొదట ఏ మాటతో మొదలు పెట్టామో ఆ మాటతోనే నేను ముగించబోతున్నా. సార్ ఇదిగో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఎంతో మంది దేవుని యొక్క అద్భుతమైన సేవ చేసి భక్తి కట్టుకొని. ప్లీజ్ చివరి మాటలు వినండి. అక్కలు పెద్దలు దయచేసి మాట ఆలకించు. ఈ జీవితాన్ని ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరిలో చాలా మందికి మెచ్చుకొని గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తారు. కానీ వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? వాళ్ళ కిరీటాలు వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా అండి? ఆ కిరీటాలన్నీ తీసి దేవుని యొక్క సింహాసనం ముందు వేశారు. అవును సార్, ఈ భూమి మీద జీవితంలో ఎంత గట్టిగా భక్తి కట్టుకొని మడిగట్టుకుని బతికి సేవ చేసి ఏదో ఎంత సంపాదిస్తే అది తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టడమే సార్. నేను ఇప్పుడు చెప్తున్న మాటలు చాలా మంది మేధావులు బయట వదిలేదు. నేను చెప్తున్న మాట చాలా మంది క్రైస్తవులకు అర్థం చేసుకోరు. ఎందుకంటే హ్యూమన్ ప్రైడ్ ఎలా పనిచేస్తుంది. నేను చేశా, నేను భక్తిగా ఉన్నా, నేను జాగ్రత్తగా ఉన్నా, నేను కాచుకున్నానా హృదయాన్ని. ఈ కాన్ఫిడెన్స్ వల్ల పాపం చాలా మందికి ఇప్పుడు అర్థం కాదే. కానీ దేవుడు ఎవరో ఆయన రేంజ్ ఏంటో చూసినప్పుడు అర్థం అవుతుంది. ఏంటి ఈ దేవునికి నేను భక్తి చేసానా? ఏంటి ఈ దేవునికి నేను సేవ చేసి పొడి చేశానా?
నిజానికైతే అంత సీన్ మనకు లేదు. నేను ఏదైనా భూమి మీద సాధించి నా చేతిలో ఒక కానుకగా బహుమానంగా దేవుడు ఒకటి పెట్టారంటే ఇది నేను ఆయన కోసం చేసింది కాదు, నన్ను వాడుకుని నా ద్వారా ఇతరులకి ఆయన చేసుకున్నాడు. కాబట్టి ఈ ఈ ఘనత, ఈ బహుమానం ఉండాల్సింది నా నెత్తి మీద కాదు, ఆయన పాదాల ముందని. అన్నయ్యలో అక్కలో ఈ మాట ఆలకించండి. ఎవరెవరు వారి భక్తితో సేవతో దేవుని దగ్గర నుంచి పొందుకున్న బహుమానం ఆయన పాదాల ముందు పెడతా. ఎందుకంటే అప్పుడు ప్రతి ఒక్క భక్తుడికి అర్థమవుతుంది నిజానికి గ్రేట్నెస్ ఎవరికి ఇవ్వాలో, మహిమ ఎవరికి ఇవ్వాలో. పాపం యేసుక్రీస్తుకు వస్తున్న ఆ గ్రేట్నెస్, పాపులారిటీ. నిన్న పాస్టర్ గారు చెప్పారు పాపులారిటీ అనే మాట. పాపులారిటీ కోసం శిష్యులు పోటీ పడతారు. సేవలో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ పోటీ పడతారు. కష్టపడుతున్న వాళ్ళు ఇంకా ఎక్కువగా హృదయంలో ఆశిస్తారు. నిజంగా నేనేం కష్టపడలేదు అనుకోండి, ఏ ముఖం పెట్టుకుని ఆశిస్తాను? అయినా నా గర్వం, నా పాపస్థితి ఏంటో తెలుసా? ఏం కష్టపడను. కష్టపడే మంచి మంచి అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళతో నేను పోటీ పడిపోతా. నేనేం తక్కువ పాక స్వభావంతో ఏమి చెయ్యనోనే పోటీ పడిపోతున్నప్పుడు, సార్ సిన్సియర్గా దేవుని కోసం కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు ఎందుకు సార్ ఆశించరు? కానీ నీవు ఎవరికి, ఏ యజమానికి శిష్యుడిగా ఉండి, దాసుడిగా ఉండి పని చేస్తున్నావో సేవ చేస్తున్నావో తెలిసిన తర్వాత, సార్ ఐఎమ్ సో సారీ అన్నా మీకు అర్థమవుతుందా? ఫెయిల్ అయినప్పుడు కాదన్నా సారీ, ఈవెన్ నువ్వు సాధించిన తర్వాత కూడా ఐఎమ్ సో సారీ అన్నా. మీకు అర్థమవుతుంది అసలు నేనేం చెప్తున్నా? ఇదిగో మీరు దూరంగా ఉన్నారు, మీకు విషయం అర్థమవుతుందో లేదో. మేము చెయ్యాల్సిందంతా చేసిన తర్వాత కూడా మేము నిష్ప్రయోజకులమైన దాసులు అనే మాటకు అర్థమేంటో తెలుసా? బ్రోకెన్నెస్, రిపెంటెన్స్, బ్రోకెన్నెస్. ఆయనకి నేనేదో చేయటువంటి, ఎప్పుడు చెయ్యనప్పుడు అందరూ ఏడుస్తారు, చేసిన తర్వాత కూడా ఎవరు తగ్గించుకుంటాడు? ఎవరు సార్ తగ్గించుకుంటారు? ఎంత కష్టపడి తగ్గించుకోవడం ఎవరికి సార్ సాధ్యం? సార్ అది శిష్యునికి సాధ్యం. నిజమైన ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యునికి సాధ్యం. ఎందుకంటే వాళ్ళకి చాలా థియాలజీ, సీక్రెట్స్, ఈ విషయం అర్థమవుతుంది కాబట్టి. అయ్య బాబోయ్, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన ఇదంతా చూసిన తర్వాత నాలాంటి వాడిని అసలు ఎలా వాడుకున్నాడు, నేను ఎలాగ ఆయన కోసం ఇంత కార్యాలు చేశానంటే, నో ఇది నా వలన కలిగింది కాదు, నా దగ్గరున్న భక్తి కాదు. అసలు మినిమం బేసిక్ ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. అది కూడా జీరో అని యేసు ప్రభు ఎంత ప్రూవ్ చేసిన తర్వాత ఇంకా ఏది నా దగ్గర ఉండబట్టి నేను దేవునికి సేవ చేశాను, ఈ భక్తి పెట్టుకున్న సాధ్యమైందంటే నథింగ్. కాబట్టి ఈ దేవుడు నాకెందుకు ఇచ్చాడు మరి కానుక, ఈ గొప్ప బహుమానం, ఈ కిరీటం? అంటే ఇది ఉండాల్సింది నా నెత్తి మీద కాదు, నిజానికి ఇది ఉండాల్సింది ఆయన పాదాల దగ్గరని. అక్కడ ఆ కిరీటాన్ని పెట్టడానికి మన చేతిలో ఒకటి ఉండాలి. ఈ స్థలంలో ఉన్నవారు దేవుణ్ణి ఏదో ఒకరోజు చూస్తారు, ప్రభు దగ్గరికి మనం అందరం వెళ్తాం, మరణంతోనో ఆయన రాకడతోనో. అన్నయ్యలు, అక్కలు, పెద్దలు, ప్లీజ్, మీకు బాగా బిర్యానీ చేయడం వచ్చు, అందరికంటే అద్భుతం. యేసు ప్రభువుని చూడడానికి వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళొచ్చా? కాబట్టి మీ దగ్గర ఏదో ఒక బెస్ట్ గిఫ్ట్ పట్టుకొని ఒట్టి చేతులతో వెళ్తారా? మీ జీవితానికి ఎంతో మేలు చేసిన వ్యక్తిని మీరు మొదటిసారి కలవబోతున్నారు. మీకు ప్రాణం ఎంత ఇష్టపడిన వ్యక్తిని, అందరికంటే గొప్పవాడిని మీరు మొదటిసారి కలవబోతున్నారు. పొట్టి చేతులతో ఏమైనా వెళ్దాం ఏమైనా న్యాయమా సార్? సార్ అలాంటిది అంత గొప్ప దేవుణ్ణి మొదటిసారి చూడబోతున్నాం, ఒట్టి చేతులతో నిల్చుంటామా? అలాగని ఏం తీసుకెళ్ళగలుగుతాం? ఏం తీసుకుని వెళ్ళగలం? ఈ భూమి మీద ఉన్నవన్నీ ఆయన చేసినవే. పోనీ ఆయన చేయింది, ఆయన చేసినవన్నీ కలిపి ఒక మంచి మిక్స్ కొట్టి బిర్యానీ చేసినా తీసుకుని వెళ్ళగలం యేసు ప్రభువుకి? ఏం పట్టుకుని వెళ్ళలేం. కానీ పొట్టి చేతులతో ఎలా నిల్చుంటాం? ఆయన మొదటిసారి కలుసుకున్నప్పుడు. కొట్టి చేతులతో నిల్చోకూడదంటే ఇదిగో బైబిల్ ఒక అద్భుతమైన సత్యం చెప్తుంది. ఏంటో తెలుసా అన్నయ్యలు? మనం వెళ్ళినప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేం, కానీ అక్కడికి వెళ్ళాక మనం ఒకటి సంపాదించుకుంటే మన చేతుల్లో అదైనా ఉంటుంది ఆయన ముందు పెట్టడానికి. అవునయ్యా కాదనయ్యా, ఏమంటారు మీరు? మన చేతుల్లో సంపాదించుకోగలిగే బహుమానం అనేది ఏదైనా ఒక్కటైనా ఉంటే విలువైనది ఆయన ముందు పెట్టడానికి ఆ ఒక్కటైనా సంపాదించుకోవాలి. ఒకవేళ అది కూడా సంపాదించుకోలేదనుకోండి, మనందరం గుట్టి చేతులతో ఆయన్ని ఎదుర్కొనేటట్లే. చాలా బాధాకరం కదా అనేది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బహుమానం ఎందుకు సంపాదించుకోవాలి, బహుమానాన్ని పొందుకునేటట్లు ఎందుకు పరిగెత్తాలి? మిగతా వాళ్ళందరికి వస్తే మనకు రాకపోతే అవమానంగా ఉంటుంది, చిన్న చూపు ఉంటుంది, నామోషిగా ఉంటుంది. అందుకు కదా కష్టపడి ఏదో బహుమానం దేవుని దగ్గర సంపాదించుకోవాలి కాదు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తత్వం కూడా ఇదే పోటీ తత్వం. అరే ఆడికి వచ్చేసింది, ఈడికి వచ్చేసింది, నాకేంటి రాలేదా అని.
కాదు కాదు సార్, వాళ్ళకి వీళ్ళకి వచ్చింది నాకేటి రాలేదు కాబట్టి నేను సంపాదించుకోవాలి కాదు బహుమానం. నా ప్రభువు నేను ఎంత ఘోరమైన స్థితిలో ఉంటే నా బదులు, నా వంతు, నా స్థానంలో ఆయన ముఖాన్ని చిక్కుముకి రాతిలా చేసుకొని నా కొరకు సిలువ వరకు వచ్చిన, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అతి భీకరమైన దేవుడైన యెహోవాను చూడ్డానికి మొదటిసారి వెళ్తున్నాను. అలాంటి ఆయన్ని కలుసుకునేటప్పుడు నేను ఒట్టి చేతులతో ఎలా వెళ్తాను? ఏది పట్టుకుని వెళ్ళలేను. కనీసం అక్కడికి వెళ్ళాక నేను ఏదైనా ఒక బహుమానం సంపాదించుకుంటే ఆయన పాదాల ముందు పెట్టి ఆరాధించడానికి కనీసం నా చేతిలో ఏదో ఒకటి సాధించాలి. మీకు అర్థమవుతుంది కదా ఈ మాట? ఎవరి మీద పోటీతత్వంతో కాదు, ఏదో పెద్దలు పొందుకొని గొప్పలమైపోవాలి అనిపించుకోవాలని కాదు, నా ప్రభువుని ఒట్టి చేతులతో కాదు, నిజంగా ఏదైనా ఆయన ముందు పెట్టి ఆరాధించాలి. అందుకు నేను ఒకటి సాధించాలి, సంపాదించాలి. అలా దేనివల్ల అవుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆయన శిష్యత్వం, ఎలాంటి శిష్యత్వం తన తండ్రి అయిన దేవునికి చూపించారో అలాంటి శిష్యత్వం, అలాంటి పోలిక, అలాంటి హంబుల్నెస్, అలాంటి ప్రార్థన, అలాంటి నోరు, అలాంటి సాక్ష్యం ఇచ్చే నోరు, అలాగ ప్రార్థన చేసే మనసు, అలాగ చెవియొగ్గి దేవుని మాటలు ఆలకించి నేర్చుకుని, నిన్న ఇద్దరు దైవజనులు కూడా అదే చెప్పారు. ఎవరైతే నా మాట యందు నిలిచియుందురో ఆయన మాటకి అంత విలువిచ్చి చెవిచ్చే. చూసారా, చాలా మంది పొనుపాట్లున్నాయి. దేవుని వాక్యం చెప్తారు, ఎక్కడెక్కడి నుంచో సేవకులు వచ్చారంటే ఇందాక ఎంతమంది ఉన్నారో చూసారా, సాయంత్రానికి ఎంతమంది వస్తారో చూసారా. శిష్యునికి ఉండాల్సిన ఆ 2వ లక్షణం ఏంటో తెలుసా? ఆ దేవుడైన యెహోవా తండ్రి మాట, ప్రభు మాట వినడానికి అలాంటి చెవి, ఆసక్తి. కేవలం విని, కేవలం పుస్తకాలు నోట్స్లో తలకాయ పెంచుకోవడానికి కాదు, విన్న దేనికో తెలుసా, అలాగ విధేయత చూపించడానికి. ఆ విధేయత ఎలాంటిదో తెలుసా? ఈవెన్ సఫరింగ్స్, శ్రమలు, అవమానాన్ని కూడా సంతోషంగా పొందుకొని తిరిగి కంప్లైంట్ చేయకుండా అలాగా లవ్ వన్ అనదర్, ఒకరి పట్ల ఒకరు అలాంటి ప్రేమ చూపించే. ఇదిగో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని నీ క్యాలెండర్లో ఉన్నాయి సార్. ఇవన్నీ మొదటగా ఏ శిష్యుడు లోకానికి చూపించారో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కేవలం మనలాంటి మనిషి ఉండి కాదు, ఆయన త్రియేక దేవుడు, సర్వాధికారి, మహాపరిశుద్ధుడు, అతి భీకరమైన దేవుడైన యెహోవా అయ్యుండి మన ముందుంచిన మాదిరి. ఆయన్ని వెంబడిస్తున్నామంటే ఆయన్ని పోలి నిజంగా తండ్రిని దేవుణ్ణి గణపరిచి ఏదో రావాలి అని చెయ్యం, ఎవరితోనో పోటీతో చెయ్యం, స్వార్థంతో చెయ్యం, రిటర్న్ ఆశించి చెయ్యం. నా ప్రభువుకి నేను సేవ చేయడమే గొప్ప ఆశీర్వాదం, ఇంకా ఇలా సేవ చేస్తే ఇంకేదో ఇస్తాడని కోరుకోవడం అదంత తెలివైన మెచ్యూరిటీ కాదు సార్. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధ దేవా, ఈ స్థలంలో ఉన్న మేమందరం నీ సన్నిధికి పిలువబడినప్పుడు నీ ముందు ఒక కానుక నుంచి నిన్ను మహిమపరిచి ఆరాధించడానికి మేము ఒట్టి చేతులతో అక్కడ నిల్చోకూడదు. అందుకే ఈరోజు ఈ సాక్షి జీవితం, ఈ భక్తి జీవితం, శిష్యునిగా మా సేవా జీవితం నిజంగా ఒక బహుమానం సంపాదించుకునేటట్లు సిన్సియర్, సీరియస్, హంబుల్, హోలీ, లవింగ్, విట్నెసింగ్, గాడ్ ఫియరింగ్, evangelizing, సఫరింగ్ నీ కొరకు నిజంగా ఫలించి భాగ్యము దయచేసి ఈ పరిచర్యను, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని, నీ సేవకులను, వారి కుటుంబాలను మెండుగా ఫలభరితంగా చేసి మహిమ పొందుకోమని, నాలాంటి వారి ప్రార్థన ఆలకించగలిగే ఒకే ఒక్క మార్గమైన పరలోకమందున్న మా తండ్రి, భీకరమైన దేవా, నాలాంటి వారి, మాలాంటి వారి ప్రార్థన నీలాంటి దేవుడు ఆలకించగలగడానికి ఉన్న ఒకే ఒక్క మార్గమైన యేసుక్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన విన్నకోలడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మిమ్మల్ని సూచిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.